పనికిరాని సలహాలు. ఊరి చివర ఉన్న శ్మశానంలో అనేక పిశాచాలుండేవి. వాటిలో అనుభవం జాస్తి గల ఒక వృద్ధ పిశాచి ఇతర పిశాచాలకు ఏ సమస్య ఏర్పడినా సలహాలు ఇస్తూ ఉండేది. ఒకరోజు ఆ వృద్ధ పిశాచి అడవిలో చాలాసేపు తిరిగి ఒక పాడుపడిన దిగుడు బావి పైమెట్టు మీద కూర్చున్నది. ఎవరు వారు? నా స్థలంలో వచ్చి కూర్చున్నారు అన్న మాటలు విని వృద్ధ పిశాచి తల ఎత్తి ఒక ఆడపిశాచిని చూసి, ఇది నీ చోటా? అయితేనేం, విశాలంగానే ఉన్నది గట్టు, నువ్వు కూడా వచ్చి కూర్చో అన్నది. ఆడపిశాచి వృద్ధ పిశాచి పక్కన కూర్చున్నది. నేను ఇటుగా ఉన్న శ్మశానంలో ఉంటాను. పిశాచాలకు ఏ సమస్య వచ్చినా నన్ను సలహా అడుగుతుంటారు అంటూ వృద్ధ పిశాచి తనను తాను ఆడపిశాచికి పరిచయం చేసుకున్నది. వెంటనే ఆడపిశాచి ఉత్సాహం వచ్చినట్టుగా కనపడి, నాకు ఒక సమస్య వచ్చి పడింది. బుర్ర బద్దలు కొట్టుకుంటున్నప్పటికీ పరిష్కారం తోచటం లేదు. కాస్త సహాయం చెయ్యి అన్నది. వృద్ధ పిశాచికి అది తన సమస్యను ఇలా వివరించి చెప్పింది. అది నివసించే మర్రి చెట్టుకు చాలా దగ్గరగా ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. నెల క్రితం ఆ ఇంటిని ఒక సంగీతం మాస్టారు ఆక్రమించాడు. ఊళ్ళో నుంచి చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు అతడికి వద్దకు వచ్చి రోజంతా సంగీతం సాధన చేస్తున్నారు. ఇంతకాలము ప్రశాంతంగా జీవిస్తున్న ఆడపిశాచికి ఈ గోల దుర్భరంగా ఉన్నది. ఎలాగైనా ఆ సంగీతం మాస్టర్ని ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. అది ఆడపిశాచి సమస్య. అంతా విని వృద్ధపిశాచి, ఇదొక సమస్య ఏంటి? ఎంతకన్నా ఎంతో కఠినమైన సమస్యలను పరిష్కరించాను. నువ్వు ఎలా చేశావంటే నీ సమస్య తీరిపోతుంది అంటూ ఆడపిశాచికి ఏదో సలహా ఇచ్చింది. ఆడపిశాచి ఈ సలహాకు అమితంగా సంతోషించి ఆ రాత్రే సంగీతం మాస్టారు ఇంటికి పోయి గండుపిల్లిలాగా మారి వికృతంగా అరుస్తూ కిటికీలోనుంచి సంగీతం మాస్టారు గదిలోకి దూకింది. ఈ గొడవతో సంగీతం మాస్టారు నిద్రలేచి గండుపిల్లి కాస్త పిశాచిగా మారటం చూసి ధైర్యం కూడగట్టుకుని, ఎవరు నువ్వు? ఈవేళప్పుడు ఇక్కడ నీకేం పని అని అడిగాడు. పిశాచి విరకపడి నవ్వి, నేను బహు చెడ్డ పిశాచిని. కోరిన రూపంతో ఈ ఇంట్లో తిరుగుతుంటాను అని చప్పున గబ్బిళంగా మారి గది అంతా కలయ తిరుగుతూ ఎగిరింది. నీకు పుణ్యం ఉంటుంది. ఇందాకటిలాగా పిల్లిలాగే ఉండి ఇల్లంతా తిరుగుదు. ఎలుకల బాధ చాలా ఎక్కువగా ఉన్నది. తర్వాత బల్లిగా మారి దోమలను తినేయి అన్నాడు సంగీతం మాస్టారు. ఆడపిశాచి రోషంగా, నాకు అంతకన్నా పనేమీ లేదనుకున్నావా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అది మర్నాడు బావిగట్టున వృద్ధ పిశాచిని కలుసుకుని, నీ పథకం పారలేదు. వాడు మహా గట్టి పిండం అన్నది. ఒక ఎత్తు పారకపోతే ఇంకోటి పారుతుంది అంటూ వృద్ధ పిశాచి ఆడపిశాచికి మరొక ఉపాయం చెప్పింది. అది పారవచ్చునని ఆడపిశాచికి తోచింది. ఆ పథకం ప్రకారం ఆడపిశాచి సంగీతం మాస్టారు ఇంటి కప్పుమీది పెంకులు పీకి కింద పారేయసాగింది. ఆ చప్పుడుకు సంగీతం మాస్టారు నిద్రలేచి బయటకు వచ్చి, ఆ పెంకులు పీకేదెవరు అని అడిగాడు. నేనే పిశాచాన్ని, ఏదో ఒకటి చేయకపోతే నాకు తోచదు అంటూ ఆడపిశాచి గాలిలో పల్టీలు కొట్టింది. ఆ దొమ్మరి ఆటలు తర్వాత చెద్దుగాని, ముందు పని కానియ్యి. ఈ మధ్య 4 డబ్బులు వస్తున్నాయి. పెంకులు తీయించి మిద్దె వేయించే ఆలోచనలో ఉన్నాను. తెల్లవారేసరికల్లా పెంకులన్నీ తీయటం పూర్తి చేయాలి అని బయట ఒక చెట్టు కింద పడుకుని గుర్రు పెట్టసాగాడు సంగీతం మాస్టారు. నా చేత కూలి పని చేయించుకునేలా ఉన్నాడు, మొండివాడు అనుకుని ఆడపిశాచి గుడ్లగూబలా మారి అరుచుకుంటూ బావి దగ్గరకు ఎగిరిపోయింది. మంచి ఉత్సాహంలో ఉన్నట్టున్నావు. సంగీతం మాస్టార్ని ఈ దెబ్బతో వెళ్ళగొట్టావా అని వృద్ధ పిశాచి అడిగింది. నా మొహం, నన్నేవాడు వెళ్ళగొట్టాడు అన్నది ఆడపిశాచి. తన 2 పథకాలు వృధా పోవటం వృద్ధ పిశాచికి అవమానమైంది. అది ఆడపిశాచికి 3వ పథకం చెప్పింది. దాని ప్రకారం ఆడపిశాచి మర్నాడు రాత్రి నిద్రపోతున్న సంగీతం మాస్టార్ను తట్టి లేపింది. మళ్ళీ ఎందుకు తగలడ్డావు? బంగారంలాంటి నిద్ర చెడగొట్టావు అన్నాడు సంగీతం మాస్టారు. నువ్వు మర్యాదగా ఈ ఇల్లు వదిలి వెళ్ళు. ఈ ప్రాంతమంతా నాది. ఎన్నేళ్లుగానో నేనిక్కడ ప్రశాంతంగా బతుకుతున్నాను. నువ్వు వచ్చి నీ కర్ణకఠోరమైన సంగీతంతో నా శాంతిని భంగపరిచావు అన్నది ఆడపిశాచి సూటిగా. బాగా చెప్పావులే. ఎంతో కాలం నేను అద్దెకు కూడా ఇల్లు సంపాదించలేకపోయాను. సంగీతం మాస్టారుకు ఇల్లు ఎవరద్దెకిస్తారు? నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు తేరగా దొరికింది. శిష్యులు బాగానే వస్తున్నారు. అందుచేత నేను ఈ ఇల్లు వదిలి వెళ్లే ప్రశ్నే లేదు. నువ్వే మరెక్కడికైనా వెళ్ళిపో. నేను అభ్యంతరం చెప్పను అని సంగీతం మాస్టారు స్పష్టంగా చెప్పి అటు తిరిగి పడుకున్నాడు.
ఆడపిశాచి ముఖం దమ్మిడి అంత అయింది. తీరి కూర్చొని సలహాలు చెప్పటం సులభం. ఎవరి సమస్యలను వారు స్వబుద్ధితో పరిష్కరించుకున్నంత ఉత్తమం మరొకటి లేదు. మర్నాడంతా ఆలోచించి ఆ రాత్రి ఆడపిశాచి సంగీతం మాస్టారుతో, రేపు రాత్రి నుంచి నాకు సంగీతం నేర్పు, అలా కాదంటే ఉదయమే అందరితో పాటు కూర్చొని సంగీత సాధన చేస్తాను అంటూ నమ్మకం కలిగేటట్టు ప్రాధేయపడింది. సంగీతం మాస్టారు దడుచుకున్నాడు. ఇప్పటికిప్పుడే అతనికి కాస్త పేరు డబ్బు వస్తున్నాయి. తాను పిశాచాలకు సంగీతం నేర్పుతున్నట్టు తెలిసిందంటే విద్యార్థులు రారు సరే కదా, ఊళ్ళో వాళ్ళు తనను ఊరి నుంచి తరిమేస్తారు. అందుచేత సంగీతం మాస్టారు ఆ రాత్రే తన మూటా ముల్లే సర్దుకుని తెల్లవారగానే ఊరి అవతలి వైపు మరో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఆడపిశాచి సమస్య తీరిపోయింది. మాయకూజ. ఒక పేదవాడు రోజూ అడవికి పోయి కలిప కొట్టి తెచ్చి అది పట్టణంలో అమ్ముకుని పొట్టపోసుకుంటూ ఉండేవాడు. అతను ఎంత శ్రమపడినా రోజుకు 3 అణాల కంటే ఎక్కువ రాబడి వచ్చేది కాదు. ఆ 3 అణాల డబ్బుతో కుటుంబ పోషణ జరగకపోయే వరకు వానికి విరక్తి తోచింది. చివరకు ఒకనాడు ఆ స్థలం విడిచిపోవాలని నిశ్చయించి అతను ఒక నాటుదారి పట్టాడు. పోగా పోగా కొంతసేపటికి అతనికి ఆకలి వేసింది. కాని చేతిలో పైసా లేకపోతే ఎవరు ఆదరిస్తారు? మరికొంత దూరం పోయేసరికి ఒక మైదానం కనపడింది. ఆ మైదానంలో కొంతమంది సిపాయిలు కవాతు చేస్తూ, బుధవారం కాదు గురువారం, గురువారం కాదు బుధవారం, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అని అడుగులు వేస్తున్నారు. కట్టెలవాడు వాళ్ల కవాతు అబ్బురంగా చూస్తూ నిలబడిపోయాడు. కొంతసేపటికి సిపాయిల కవాతు పూర్తి అయింది. వాళ్ళు భోజనాలకు కూర్చున్నారు. కాని ఒక్కళ్ళూ కట్టెలవాణ్ణి రమ్మనలేదు, పొమ్మనలేదు. వానికి కడుపులో ఎలికలు గంతులేస్తూ ఉండటం చేత తనంత తనే పోయి ఒక విస్తరి ముందు కూర్చున్నాడు. అతను తిండి తిన్నంతసేపు సిపాయిలు ఏమీ అనలేదు. కాని తీరా లేచి పోబోయే వరకు వాళ్ళు, అబ్బాయి, అలా పోవటానికి వీల్లేదు. మా తిండి తిన్నందుకు సరిపడేటట్టు పనిచేసి మరీ పోవాలి అన్నారు. అందుచేత వాళ్లతో పాటు బుధవారం కాదు గురువారం, గురువారం కాదు బుధవారం, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అంటూ కవాతు ప్రారంభించాడు. రాత్రిపూట వాళ్ల మకాములోనే పడుకుని తెల్లవారగానే మళ్లీ పోయి వస్తాను అన్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళు పోనీయలేదు. అబ్బాయి, మా తిండి ఎవరైతే తింటారో వాళ్ళు కనీసం 5 ఏళ్ల వరకైనా మా సేవ చేస్తూ ఉండాలి. ఒక్కొక్కప్పుడు 25 ఏళ్ల వరకు కూడా ఉండిపోవలసి వస్తుంది. ఇది మా నియమం అని చెప్పారు. వాళ్ల తిండి తిన్నందుకు చచ్చినట్టు ఆ కట్టెలవాడు సిపాయిలతో పూర్తిగా 5 ఏళ్లపాటు ఉండిపోయి వాళ్లను సేవించుకున్నాడు. గడువు తీరటంతోనే అతను సేనాధిపతి వద్దకు వెళ్లి సెలవిప్పించమనే వరకు సేనాధిపతి అతని సేవకు మెచ్చుకుని ఒక పటక, ఒక పిల్లన గ్రోవి, ఒక చొక్క, ఒక లోహపు కూజ, ఈ 4 బహుమతిగా ఇచ్చాడు. వాటితో మళ్లీ తన పూరెగుడిసె చేరుకుని మునుపటి వలనే కట్టెల వృత్తి సాగనారంభించాడు. ఒక రోజున తను సంపాదించుకు వచ్చిన బహుమతుల సంగతి జ్ఞాపకం రాక వాటిల్లో పటకా తీసి నడుముకు పెట్టుకుని మామూలుగా అడవికి వెళ్ళాడు. ఈ రోజున కూడా ఎప్పటివలే 3 అణాలు మాత్రమే రాబడి వచ్చింది. ఇందుకు విచారిస్తూ ఆ 3 అణాలు పటకా సంచిలో పడవేసుకుని అతను ఇల్లు చేరుకున్నాడు. తర్వాత బజారుకు పోయి తన పటకా సంచిలో ఉన్న 3 అణాలలోనూ 1 అణా దుకాణదారుకి ఇద్దామని తీయబోయాడు. తేరా చూచేసరికి 3 అణాలకు బదులు 3 వరహాలున్నాయి. ఈ మార్పుకు అతను నిర్ఘాంతపోయి మాటాడక చల్లగా ఇంటికి మరలిపోయాడు. మరునాడు యథాప్రకారం కలపమోపుకి మామూలు 3 అణాలే వచ్చింది. పటకా సంచిలో వానిని పడవేసి తిరిగి తీసే వరకు మళ్లీ 3 వరహాలున్నాయి. ఈ కీలకమంతా తను ధరించిన పటకాలోనే ఉన్నదని అతను గ్రహించాడు. ఏ రోజుకు ఆ రోజు అతను పటకాలో పడవేసే 3 అణా కాసులు 3 వరహాలుగా మారిపోతున్నావాయే. ఇక శ్రీమంతుడు కావటానికి లోటేముంది? అతను కొద్ది కాలంలోనే కోటీశ్వరుడైనాడు. కొన్నాళ్లకు కట్టెలు కొట్టేవాడు కాలము చేయక అతడి కుమారుడు ఈ వృత్తి సాగించుతూ వచ్చాడు. కుర్రవానికి కూడా మోపుకి 3 అణాలు మాత్రమే వచ్చేది. వాడు విరక్తితో ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా అమ్మా, ఎన్నాళ్ళు శ్రమపడినా మోపుకు 3 అణాలకు మించి ఒక దమ్మిడి అయినా ఎక్కువ రావటం లేదు. నాయన మాత్రం నేను కొట్టినన్ని కట్టెలే కదా కొట్టేవాడు. కాని రాత్రి అయ్యేసరికల్లా ఆయన వరహాలు కురిపించేవాడే. ఈ కీలకమేదో నాకు చెబితే కాని వీల్లేదు అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. ఆమె రహస్యం వెల్లడి చేయకుండా తప్పించుకోబోయింది. కాని అతను లొంగక, చెబితేనే చెప్పావు, లేకుంటే పీక తెగవేస్తానని బెదిరించాడు.
ఈ బెదిరింపుకు భయపడి ఆమె తక్షణమే కొడుకును ధనాగారంలోకి తీసుకుపోయి, నాయనా, ఇదిగో నీ తండ్రి సంపాదించిన ఆస్తి అంతా ఇదే. బాగుపడతావో చెడిపోతావో ఆ పైన నీ అదృష్టం అని చెప్పింది. అదంతా ఒక్కసారిగా చూచే వరకు కుర్రవాని కళ్ళు జిగేలుమని మనస్సు అనేక విధాలా పరుగులెత్తింది. రాజకుమార్తెను పెళ్లి చేసుకోవాలని తన ఉద్దేశం ఆ దేశపు రాజుకు తెలియచేశాడు. ఈ రాయబారం విని రాజు నవ్వు పట్టలేకపోయాడు. సరే, రాజకుమారిని ఇస్తాము. ఒక 100 బస్తాల నిండా వరహాలు జాగ్రత్త పెట్టు అని వేళాకోళంగా జవాబు పంపించాడు. రాజు పంపిన వార్తకు కుర్రవాడు, ఓస్, ఇంతేనా మహారాజు కోరిక? ఇంకా ఏమో అనుకున్నాను అని తలచి గదిలోని ధనమంతా బస్తాలోకి ఎక్కించాడు. ఆ ధనంతో పూర్తిగా 99 బస్తాలు నిండాయి. 100వ బస్తా పూర్తి కాలేదు. అప్పుడు కుర్రవాడు తల్లితో, 99 బస్తాల ధనం సంపాదించగలిగిన నా తండ్రి అంతటితో ఊరుకుంటాడా? ఇంకా ధనం ఉండి ఉండాలి. ఎక్కడ దాచావో చెప్పు అన్నాడు. తల్లి ఎంత చెప్పినా లాభం లేకపోయే వరకు ఆమె కుర్రవానికి భర్త సంపాదించిన పటకా ఇచ్చి దాని రహస్యం వెల్లడించింది. ఈ రహస్యం తెలిసిన కొద్ది రోజులకే కుర్రవాడు ధనం పోగు చేసి 100వ బస్తా పూర్తి చేసి రాజుగారికి పంపించాడు. 100 బస్తాల వరహాలు అందుకోగానే రాజు ఆశ్చర్యపడి కుర్రవాడిని రమ్మని కబురు చేశాడు. ఓయి అబ్బాయి, నీ ప్రజ్ఞకు చాలా సంతోషించాము. షరతు నెరవేర్చావు కనుక మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయటానికి ఏమీ అభ్యంతరం లేదు. కానైతే ఇంత త్వరలో మేము కోరిన ధనం ఎలా సమకూర్చగలిగావో మేము తెలుసుకోవాలి. మా అభిలాష తీర్చావంటే పెళ్లి సన్నాహాలు చేయిస్తాము అని రాజు అతన్ని లాలన చేశాడు. రాజు పలికిన పలుకులన్నీ యథార్థమే అనుకుని కుర్రవాడు పటకాను గురించిన కీలకం వెల్లడించి వేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు, ఓరి దౌర్భాగ్యుడా, ఇదంతా నీ ప్రజ్ఞ ఏమో అనుకున్నాను. ఇంతా చేసి ఈ పటకా సహాయంతోనా ఎంత గమ్మత్తు చేశావు? ఇటువంటి పటక ప్రభువుల దగ్గర ఉండాలి కాని నీ వద్ద ఉండవచ్చునా అంటూ గర్జించాడు. అంతలో భటులు వచ్చి అతన్ని చితకమోది పటకా ఓడతీసి లాక్కున్నారు. ఇక ఇప్పుడు చేసేదేముంది? దేవుడా అంటూ ఇంటికి మరలి తనకు కలిగిన పరాభవాన్ని గురించి తల్లితో చెప్పుకొని ఏడ్చాడు. కుర్రవాని గోల భరించలేక ఆమె భర్త దాచి ఉంచిన వస్తువులలో పిల్లనగ్రోవి పట్టుకువచ్చి, నాయనా, ఈ పగిలిపోయిన పిల్లనగ్రోవి మాత్రమే మనకు మిగిలి ఉన్న ఆస్తి. ఇది తీసుకుపో. బాగుపడినా చెడిపోయినా నీ అదృష్టం అని చెప్పింది. దీని మహిమ ఏమిటో చూద్దామని అతను నోటిలో పెట్టుకుని ఒక్కసారి ఊదే వరకు ఒక సిపాయి వచ్చి ఎదుట నిలబడ్డాడు. మళ్లీ ఊదినప్పుడల్లా ఒక్కొక్క సిపాయి ప్రత్యక్షమవుతూ ఉండేసరికి ఈ మహిమ చూచి అతను సంతోషించాడు. ఇలా ఆ కుర్రవాడు అనేక మంది సిపాయిలను సృష్టించే వరకు రాజ్యమంతా సైన్యంతో నిండిపోయింది. ఈ వార్త రాజుకి తెలిసి కట్టెలవాని కొడుకుకు కబురు పెట్టాడు. అబ్బాయి, నువ్వు ఎంత గొప్పవాడివని మాకు తెలియకపోయింది. ఈసారి మా అమ్మాయిని నీకు తప్పకుండా పెళ్లి చేస్తాము. నీకు ఈ సేన ఎలా సమకూడిందో ఆ కీలకం మాకు చెప్పాలి అని పొగడేసరికి కుర్రవాడు ఉబ్బిపోయి పిల్లనగ్రోవిని గురించిన రహస్యం వెల్లడి చేసివేశాడు. ఈ రహస్యం తెలియగానే రాజు మునపటి వలెనే కుర్రవాణ్ణి గద్దించి వానిని మెత్తగా తన్నించి పిల్లనగ్రోవి లాక్కున్నాడు. మళ్లీ కుర్రవాడు ఏడుస్తూ తల్లి వద్దకు వచ్చి వలసిపోగా ఆమె జాలితలచి భర్త విడిచిపోయిన బహుమతి వస్తువులలో 3వది అయిన చింకి చొక్కా ఇచ్చి, ఇదే ఉన్నది నాయనా, నీ అదృష్టం ఎలా ఉంటుందో చూచుకో అన్నది. ఈ చింకి చొక్కా చిత్రమేమిటో చూద్దామని కుర్రవాడు తురుక్కునేసరికల్లా తన మనసులోని ఉద్దేశం ప్రకారం రాజుగారి కోటలో ఉన్నాడు. కోటలోకి వెళ్లి చొక్కా తీసివేసేసరికల్లా ఇంటిలో ఉన్నాడు. మళ్లీ చొక్కా వేసుకున్నాడు. తక్షణమే కోటలో ప్రత్యక్షమైనాడు. ఈ కీలకం తెలిసిన తర్వాత ఇక ఆలస్యం చేయకూడదని తలచి చరచరా రాజకుమారి అంతఃపురంలోకి పోయి ఆమెను పలకరించపోయాడు. ఇలా రోజూ అతను ఆమె వద్దకు వస్తూ పోతూ ఉండే వరకు రాజకుమారి భయపడి ఒకనాడు ఈ సంగతి తండ్రితో వెల్లడించింది. అప్పుడు రాజు ఈ మహిమగల చొక్కాను కాచేయటానికి ఒక సేవకుని నియమించాడు. ఆ సేవకుడు కన్నము గల ఒక పెట్టెను రాజకుమారి గదిలో పెట్టించి అందులో తను దూరి కూర్చున్నాడు. ఈసారి కుర్రవాడు వచ్చి చొక్కా విప్పి అక్కడ పెట్టగానే యుక్తిగా వాడు ఆ చొక్కాను కాజేశాడు. ఎంతలో రాజకుమారి గోల చేసే వరకు కోటలోని పరివారము అతనిని చుట్టుముట్టి మునపటి కంటే ఎక్కువగా తన్ని వదిలిపెట్టారు. అతను చచ్చీ చెడి తప్పించుకుని సిగ్గుతో తల్లి వద్దకు వచ్చి బుద్ధి వచ్చింది, క్షమించమంటూ ప్రాధేయపడ్డాడు. కుమారుని అవస్థ చూచి ఆమెకు కడుపు కరిగిపోయింది. తన భర్త సంపాదించిన
బహుమతులలో చివరకు మిగిలిన కూజ కొడుకు చేతిలో పెట్టి, నాయనా, మన ఆస్తిలో ఇదే కడపటిది. నీ గీత ఎలా ఉంటుందో చూచుకో అన్నది. ఆ కూజా పట్టుకుని అతను రివ్వున పొలాలలోకి పారిపోయాడు. పోయి తన కూజా పక్కన పెట్టుకుని ఒక పర్వతం దిగున కూర్చున్నాడు. వెంటనే ఒక దివ్యమైనటువంటి తోట కనపడింది. ఆ తోట రకరకాల ఫలజాతులతో నిండిపోయి ఉన్నది. ఆ చెట్ల పళ్ళు చేతికి అందుతూ ఉన్నాయి. తన దగ్గరగా ఉండే ఒక చెట్టు నుంచి ఒక రేగుపండు తెంచి తినపోయాడు. అది గొంతు దిగిందో లేదో అతని తల మీద 2 గొర్రె కొమ్ముల వంటివి మొలవనారంభించాయి. ఏమీ తోచక అతను చెయ్యి చాపి మరొక చెట్టు నుండి జామపండు వంటిది తీసుకుని తినపోయాడు. అది నోటికి తగలటంతోనే అతను ఒక గాడిద స్వరూపం పొంది గాడిద అరుపులు అరవటం ప్రారంభించాడు. గాడిద రూపంలో ఉన్న కట్టెలవాని కొడుకు ఆ దగ్గరనే ఒక బంజరులో గడ్డి మేయడానికి బోగా ఆ గడ్డి కొరికిన తక్షణమే అతను తిరుగు మామూలు మనిషి అయిపోయాడు. ఈ విధంగా మార్పులు కలిగిన తర్వాత అతను ఆ ఫలాలు, ఆ గడ్డి ఆనవాలు పెట్టుకుని రకానికి కొంచెం తీసుకుని జేబులు నింపుకున్నాడు. ఒక యోగి వేషంతో దైవ ప్రార్థనలు చేసుకుంటూ అతను పోతూ ఉండగా 10 మంది కలిసి ఆ యతీశ్వరుని వద్ద ఏమైనా మహత్తు ఉన్నదేమో తెలుసుకుని మేలు పొందుదామనే ఆశతో గుమిగూడారు. ఒక చెట్టు కింద యతి బస ఏర్పరుచుకుని వాళ్లకు ఉపదేశం చేయనారంభించాడు. ఆ శిష్యులలో తనను హింసించిన రాజభటులు కూడా ఉన్నారు. వాళ్లకు తనపైన నమ్మకం కుదిరినట్టు కనిపెట్టి ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క రేగిపండు ఇచ్చి తినపన్నాడు. వాళ్ళు ఆ పండ్లు తినగానే తలలపైన గొర్రె కొమ్ములు మొలవనారంభించాయి. ఆ శిష్యులు 10 మంది యతీశ్వరుని కాళ్లపై పడి, మహాత్మా, ఏ పాపము ఎరుగని మాకు ఇటువంటి కఠిన శిక్ష విధించారేమిటి? దయవించి ఈ కొమ్ములు పోగొట్టండి అంటూ బతిమిలాడారు. అయితే మీరు నన్ను కొట్టి నా వద్ద నుంచి లాక్కున్న పటక, పిల్లన గ్రొవి, చింకి చొక్కా నాకు పట్టుకు వచ్చి ఇయ్యండి. రాజు వాగ్దానం ప్రకారం రాజకుమారికి నాకు పెళ్లి ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు వారు, ఓహో, ఈ యతీశ్వరుడు ఫలానా కదా అని చెప్పి గుర్తించారు. గత్యంతరం లేక ఆ పరిచారకులు వెంటనే కోటకు పోయి రాజుతో దెబ్బలాడి కట్టెలవాని కొడుకు వద్ద అన్యాయంగా లాగుకున్న 3 వస్తువులు తిరిగి పట్టుకువచ్చి అతనికి ఇచ్చివేశారు. అప్పుడు అతను వాళ్ల చేత గడ్డి తినిపించి కొమ్ములు పోగొట్టే వరకు వాళ్లు బతుకు జీవుడా అనుకొని ఎంతో సంతోషించారు. అతని మహత్తు తెలుసుకున్న ఆ పరిచారకులు రాజును గద్దె మీద నుంచి తొలగించి కట్టెలవాని కొడుకునకే పట్టం కట్టారు. రాజకుమారిని అతనికి పెళ్లి చేశారు. అంతగా తనను పరాభవించిన రాజుకు మాయాజామ పండు ఇచ్చి తినమనేసరికి పాపం రాజు గాడిదగా మారిపోయి బతికి ఉన్నంతకాలము బ్యా అని అరుస్తూ ఉండిపోయాడు. ఈ విధంగా రాజు తను చేసిన పాపాలకు ఫలితం అనుభవించాడు. పిశాచాల సలహా. రుక్మిణికి చంద్రయ్యకు కొత్తగా పెళ్ళయింది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులను చీరలు, నగలు అడిగితే, రేపు పెళ్ళయ్యాక నీ మొగుణ్ణి అడుగు, కొనిపెడతాడు అనేవారు. దానితో ఆమెకు భర్త అంటే అడగగానే కోరినవన్నీ కొని ఇచ్చేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రయ్యది చిన్న ఉద్యోగం. కాని అనాథ అయిన వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వవాడికి లంకెబిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు చెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందన్న భ్రమ కలిగించింది. వాడు అచ్చగా తన అదృష్టం మీద ఆధారపడక పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చునని వాటి స్నేహం కోసం రహస్యంగా శ్మశానంలో కారాడుతూ వచ్చాడు. పెళ్లికాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉంటుండిన చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి సమీపంలో ఒక పాడుపడిన కొంపలో కాపురం పెట్టాడు. ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం కొంప? మనం ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం, ఇందులో నేను కాపురం చేయను అన్నది రుక్మిణి ఆ కొంపను చూస్తూనే. చంద్రయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ఇల్లు కట్టడం అంటే పక్షిగూడు కట్టడం అనుకున్నావా? మనకు ఒక నిధో నిక్షేపమో దొరకని, అలాగే కట్టుకుందాం అన్నాడు. నిధి దొరకడం అంటే నీళ్లు దొరకడం అనుకున్నావా అని రుక్మిణి మొగుణ్ణి ఎత్తిపొడిచింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేచింది. శ్మశానం వైపు నుంచి ఏదో కోలాహలం వినవస్తున్నది. ఆమె భర్తను నిద్రలేపి, ఏమిటా గోలా అని అడిగింది. పిశాచాలు లాగుంది, నేను వాటితో మాట్లాడి వస్తాను అంటూ చంద్రయ్య లేచి కూర్చున్నాడు. రుక్మిణి అదిరిపడి, నీకేమన్నా మతిపోయిందా?
పిశాచాలతో మాట్లాడటమేమిటి? రేపు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం. ఈ గోల నేను భరించలేను అన్నది. నీ తెలివి తెల్లవారినట్టే ఉన్నది. పిశాచాల స్నేహం కోసమే నేను శ్మశానం దగ్గరగా ఈ ఇల్లు తీసుకున్నాను. అవి అలా అల్లరి చేస్తాయి కానీ హాని చెయ్యవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెబుతాయి అని చంద్రయ్య రుక్మిణికి చెప్పి బయలుదేరి శ్మశానంకేసి వెళ్ళాడు. శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలు వేస్తున్నాయి. అవి చంద్రయ్యను చూస్తూనే, ఎవరది? ఇక్కడికి రావటానికి నీకెంత ధైర్యం అని అడిగాయి. ధైర్యం కాదు, మీ మీద ఇష్టం. అందుకే మీతో స్నేహం కోరి వచ్చాను అన్నాడు చంద్రయ్య. పిశాచాలు అభ్యంతరం చెప్పలేదు. చంద్రయ్య కొంచెంసేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న రుక్మిణి, పిశాచాలు కనిపించాయా? నిధి నిక్షేపాల మాట చెప్పాయా అని అడిగింది. అప్పుడేనా? మా స్నేహం కాస్త గట్టిపడనియ్యి అన్నాడు చంద్రయ్య. తర్వాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాలను కలుసుకొని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చి ఒకనాడు భార్యతో, రేపు పిశాచాలను మన ఇంటికి విందుకు పిలుస్తాను. మంచి కూరలతో చక్కగా వంట చేసి ఉంచు అన్నాడు. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకు వచ్చాయి. రుక్మిణి వాటికి వడ్డించింది. చంద్రయ్య వాటితో, మీకు ఇంకా అద్భుతంగా విందు చేసి ఉందును. కానీ బేదవాణ్ణి. ఎక్కడన్నా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరు చెప్పారంటే రోజూ మీకు రాజోపచారంగా విందులు చేస్తాను అన్నాడు. పిశాచాలు ఈ మాటలకు ఆశ్చర్యం నటిస్తూ, మేము ఇలా పిశాచాలం కావటానికి కారణం ఏమనుకుంటున్నావు? నీలాగే నిధి నిక్షేపాల కోసం అడవుల్లోనూ పాడుపడిన ఇళ్లల్లోనూ తవ్వుతూ ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలం అయ్యి నానా బాధలు పడుతున్నాం అన్నాయి. అయితే నాకు నిధి దొరికే ఆశ లేనే లేదన్నమాట అన్నాడు చంద్రయ్య తెల్లబోతూ. నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏమిటి? స్వయం కృషితో ఎంత సంపాదించగలవో చూడు అంటూ పిశాచాలు ఆకస్మికంగా అదృశ్యమయ్యాయి. చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పటానికే పుట్టినట్టుగా ఆ పిశాచాలు మళ్లీ చంద్రయ్య కంట పడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకొని వారం రోజులకల్లా శ్మశానం పక్కన ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఊరిలో మరొక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. ఆనాటి నుంచి తాను స్వశక్తితో ఎంత సాధించగలడో చూసుకుంటూ సార్థకంగా బతికాడు. తగిన సలహాలు. ఒకానొకప్పుడు కోసల దేశాన్ని ఏలిన ప్రచండు ప్రజలకు ఏ లోటు లేకుండా పాలించాడు. ఆయన గుండెపోటు వల్ల అర్ధాంతరంగా మరణించటం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండుడి కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావటం జరిగింది. అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పటం కోసల దేశపు ఆచారం. అందుచేత సుకుమారుడు రాజగురువు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు. అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి. సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాకుండా గొప్ప తత్వవేత్త కూడాను. రాజైనప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలిచ్చాడు. మనిషికి ముఖ్యమైనది మనస్సు. దాన్ని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి. తప్పు పనులను గురించి నిత్యమూ ఆలోచిస్తూ వాటిని చెయ్యకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవటం మంచిది. ప్రతి మనిషికి అహం ఉంటుంది. అందువల్లనే తాను గొప్పవాడని అనుకుంటాడు. ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన వాడే నిజంగా గొప్పవాడు. అటువంటి వాళ్లనే రాజు చేరదీయాలి. మనుషులు 2 రకాలు, మంచివాళ్లు, చెడ్డవాళ్లు. దేశంలో చెడ్డవాళ్లను నశింపచేసి మంచివాళ్లు మాత్రమే ఉండేలా చేయటం రాజు కర్తవ్యం. మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు. భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతట అదే జరిగిపోతుంది. ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు. 1 సంవత్సరం లోపల అతను విలాసపురుషుడుగా తయారయ్యాడు. ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది. వాళ్లు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు. 2 సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కోసల దేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా
బలహీనమైనదని పుకార్లు బయలుదేరి పొరుగుదేశపు రాజు కోసలను జయించటానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్లి, గురువర్యా, అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను. కాని పరిపాలన సక్రమంగా ఉన్నట్లు కనపడదు. నాకు కలవరంగా ఉంది అన్నాడు. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యలేదు. విలాసపురుషుడివైపోయావు అన్నాడు సుమతి విసుగుగా. పాపపు ఆలోచనలను మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసును విముక్తి కలిగించాలని మీరే కదా చెప్పారు. మద్యపానం నుంచి, స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు. ఈ మాట విని సుమతి కంగారు పడ్డాడు. తన సలహా ఇలాంటి విపరీతానికి దారితీస్తుందని ఆయన ఊహించలేదు. ఏం చెయ్యాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు. ఇంతకాలానికి రాజగురువు, సుకుమారుడు కలుసుకున్నారు. రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి, చూడండి, మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే, కాని అవి వేదాంతులకు తప్ప సామాన్యులకు పనికిరావు. ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడికేసి చూసి, రాజుకు ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవటం కాదు, నిదానంగా ఆలోచించటం. విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో, రాజు కాబట్టి నీకు అడ్డు ఉండదు. ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు. కాని తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని తిరిగి బ్రతికించలేవు. అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అన్నాడు. రాజగురువు చెప్పిన దానిలోని సత్యం సుకుమారుడికి అర్థమైంది. రాజు కావలసిన వాడికి సలహాలిచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు. తర్వాత రాజగురువు సుకుమారుడితో, నువ్వు రాజువు, అధికారంలో ఉన్నావు. తెలివైన వాడెవడు నిన్ను ఎదురుగా తిట్టడు. నీ నుంచి బహుమానం పొందడం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడివని, చంద్రుడు అని పొగుడుతారు. వాళ్లంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళు అనుకుని చేరతీయటం తెలివి తక్కువతనం. వాళ్లందరూ రాజభక్తి గల వాళ్ళు కారు. అసలైన రాజభక్తుణ్ణి నీకు చూపిస్తాను. ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషంలో వెళ్దాం అన్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాలలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు. పొరుగురి వారమని చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు. మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించాడు. వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజును నానా మాటలు అనటం ప్రారంభించాడు. ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపు చెడబుట్టాడని, చేతకానివాడని, ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు. ఒక రాత్రివేళ రాజగురువు, సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుంచి బయటపడ్డారు. సుకుమారుడు రాజగురువుతో, ఈ బ్రాహ్మణుణ్ణి నేను ఎరుగుదును. రోజూ ఆస్థానానికి వస్తాడు. అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు. ఇతగాడు ఏమీ మాట్లాడడు. అందుచేత ఇతనికేమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను. ఎందుకో ఇతను నా మీద బాగా కోపం పెంచుకుంటున్నట్టున్నాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందును అన్నాడు. రేపు మళ్లీ మారువేషాలలో వెళ్లి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజగురువు. మర్నాడు వాళ్ళిద్దరూ మళ్లీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు. కారణం ఏమిటి? నా ఆతిథ్యంలో లోపమేమైనా జరగలేదు కదా అని అడిగాడు. వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ, ఇతను ఈ దేశానికి ప్రభువు. తనను అన్ని మాటలన్నవాడి ఇంట నిద్రపట్టక వెళ్ళిపోదామన్నాడు అన్నాడు. సుకుమారుడు మారువేషం తొలగించాడు. బ్రాహ్మణుడు కంగారుగా లేచి నిలబడి, తమరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలన్నాను. నన్ను మన్నించాలి. పేద బ్రాహ్మణుణ్ణి. మర్యాదలన్నా సరిగా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఒక ఆసనం వేస్తూ. రాజగురువు నవ్వి, ఎందుకయ్యా వెర్రి బ్రాహ్మణుడా, నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు. నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు. బ్రాహ్మణుడు తొణకక, శిక్షకు భయపడి నేనీ మర్యాద చేయటం లేదు. నా దేశాన్ని ఏలే రాజంటే వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు, కాని ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయనను గౌరవిస్తాను. నా దేశపు రాజుకు అమర్యాద చేయటం నన్ను నేను కించపరచుకోవటమే. ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించటానికి నేను రోజూ ఆస్థానానికి వెళుతాను. అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను. అందుకే నాకు సంభావన కూడా ముట్టదు. అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదు అన్నాడు. ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది. అక్కడ నుంచి బయటపడ్డాక రాజగురువు, అసలైన రాజభక్తుణ్ణి చూశావు కదా,
అలాంటివాడు పోయినప్పుడే నువ్వు సంతోషపడాలి. మిగిలిన వాళ్ళ పొగడ్తలు ఉత్త మాటలే అన్నాడు. తర్వాత రాజగురువు సుకుమారుడితో మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతి వాడి నుంచి నేర్చుకోవలసినది ఉంటుందని, రాజు అందరి నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నించాలని అన్నాడు. ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి, మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు. అటువంటి వాళ్ళ దగ్గర నేను ఏం నేర్చుకోవలసి ఉంటుంది అన్నాడు. మర్నాడు రాజగురువు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు. అక్కడ ఉన్న నేరస్తులలో ఒకడు గుర్రాల దొంగ. అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగదీసుకుని క్షణాల మీద మాయమైపోతాడు. ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అడిగాడు. కాదు, కాని ఎంత కొత్త గుర్రాన్ని అయినా ఎలా లొంగదీసుకోవాలో నేర్చుకోవాలి. క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు గంభీరంగా. అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోశాగారంలో జొరబడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాలలో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజగురువు అన్నాడు. అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవలసింది ఏదో ఒకటి ఉన్నదని చెబుతూ వచ్చాడు. అపూర్వ వస్తువు. పూర్వం విదర్భ దేశాన్ని పాలించిన ఒక రాజు తనకు అపూర్వమైన కానుక ఇచ్చిన వారికి ఏటా 10,000 బంగారు నాణాలు బహుమానం ఇచ్చేవాడు. ప్రవరుడు అనే మంత్రవైద్యుడు ఆ రాజ్యంలో ఉండేవాడు. ఆయన చాలా కాలం కృషి చేసి ఒక అద్భుత రసాయనం తయారుచేశాడు. దాన్ని తాగుతూ ఎవరు ఏ రూపం తలుచుకుంటే ఆ రూపం పొందుతారు. అయితే అలాంటి వాళ్లకు యథారూపం కావాలంటే ఆ రసాయనానికి విరుగుడు వేయాలి. ఆ విరుగుడు మందు తయారు చేయటం వైద్యుడికి సాధ్యపడలేదు. అందుచేత ఆయన తన అద్భుత రసాయనాన్ని ఎవరిపైనా ప్రయోగించక రాజుగారితో దాన్ని గురించి చెప్పి 1 సంవత్సరం రాజుగారి బహుమానం పొందటానికి ఆ రసాయనాన్ని ఒక గిన్నెలో పోసి తెచ్చి రాజుగారికి చూపాడు. ఆయన రాజుతో ఆ రసాయన ప్రభావం చెప్పి దీనికి విరుగుడు తయారు చేయటానికి ఒక్క వస్తువు దొరకలేదు. అందుచేత దీన్ని ఇంతవరకు ప్రయోగించలేదు. తమరు దీన్ని ఈ 7 అపూర్వ వస్తువుగా పరిగణించి నాకు బహుమానం ఇప్పించితే నేను ధన్యుణ్ణి అవుతాను అన్నాడు. దీన్ని పరీక్షించకుండా అపూర్వ వస్తు అని ఎలా తెలుసుకోవటం? నీ కొడుకు చేత తాగించి దీని ప్రభావం నిరూపించు అన్నాడు రాజు. వైద్యుడి కొడుకును తీసుకురమ్మని ఆయన భటుడితో అన్నాడు. వైద్యుడు వద్దని ఎంత లెబలబలాడినా మందు ప్రభావం చూడాలన్న కుతూహలంతో రాజు వినిపించుకోలేదు. వైద్యుడి కొడుకు 12 ఏళ్లవాడు వచ్చాడు. రాజు వాడితో, నీకు పక్షి అయి ఎగరాలని ఉన్నదా, జింక అయి పరిగెత్తాలని ఉన్నదా, ఏనుగు కావాలని ఉన్నదా? ఏదో ఒకటి కోరుకుంటూ ఈ మందు తాగు అన్నాడు. వైద్యుడు వద్దు వద్దు అంటూ గిలగిలలాడాడు. ఎందుకు చింతిస్తావు? విరుగుడు మందు కనిపెట్టి నీ కొడుకుని యథారూపం కలిగించు. నీకు మరొక బహుమానం మళ్ళీ ఇస్తాను అన్నాడు రాజు. వైద్యుడి కొడుకు జింక రూపం తలచుకుంటూ మందు తాగి జింకగా మారిపోయాడు. వైద్యుడు వలవలా ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తావు? బహుమానం తీసుకో. విరుగుడు మందు వెంటనే కనిపెట్టు అన్నాడు రాజు వైద్యుడితో. దానికి కావలసిన ఒక వస్తువు దుర్లభం అన్నాడు వైద్యుడు. ఏమిటా వస్తువు అన్నాడు రాజు. 50 ఏళ్లు దాటి రాజవంశంలో పుట్టినవాడి కుడికన్ను కావాలి. అది దొరికితే కాని విరుగుడు మందు తయారు కాదు అన్నాడు వైద్యుడు. అంతేకదా, నా శత్రువైన కోసలరాజు 50 ఏళ్ల మించినవాడే. నేను అతడి మీద దండెత్తిపోయి అతన్ని చెరపట్టి అతడి కుడికన్ను పీకి ఇచ్చేస్తాను. తొందరపడకు అన్నాడు రాజు. మంత్రవైద్యుడు దుఃఖిస్తూ జింక అయిపోయిన తన కొడుకును తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారి సేవకులు బహుమానాన్ని ఆయన ఇంటికి చేర్చారు. విదర్భరాజుకు కూడా 12 ఏళ్ల కొడుకున్నాడు. అతను వైద్యుడి కొడుకు ఒకే గురువి దగ్గర చదువు నేర్చుకుని గాఢ స్నేహితులుగా ఉండేవాళ్లు. ఒకరోజు రాజు కొడుకు తన మిత్రుడి కోసం వైద్యుడి ఇంటికి వెళ్ళినప్పుడు వైద్యుడు, దిక్కుమాలిన ఈ మందు నేను వంశనాశనం తెచ్చిపెట్టుకున్నాను అంటూ రాజకుమారుడికి మందు చూపాడు. రాజుకొడుకు తాను కూడా జింక అయిపోయి తన మిత్రుడితో సమానం కావాలని తీవ్రమైన కోరిక కలిగి అలాగే కోరుకుంటూ ఆ రసాయనం కాస్త తాగేశాడు. వెంటనే అతనికి కూడా జింక రూపం వచ్చేసింది. అతనితో వచ్చిన సేవకులు జింకను వెంటపెట్టుకుని రాజు వద్దకు తీసుకువెళ్లారు. తన కొడుకు కూడా జింక అయిపోయేసరికి రాజుకు మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. ఆయన ప్రగల్భాలు పలికాడే కాని కోసలరాజును జయించే శక్తి ఆయనకు లేదు. కోసలరాజును పట్టుకోవటం కాదు కదా, యుద్ధంలో ఎదిరించే శక్తి కూడా విదర్భరాజుకు లేదు. వైద్యుడి కొడుకు జింకగా మారితే రాజుకు ఏమంత బాధ అనిపించలేదు. కాని తన కొడుకే అలా అయ్యేసరికి విరుగుడు ముందు కోసం తాను తొందరపడవలసి వచ్చింది.
విదర్భరాజు తనకు కూడా 50 దాటాయి కనుక తన కుడి కన్ను వైద్యుడికి పీకి ఇచ్చాడు. విరుగుడు మందు తయారైంది. రాజు కొడుకు వైద్యుడి కొడుకు తిరిగి మామూలు రూపాలు పొందారు. ప్రగల్భాలు పలికినందుకు రాజు మాత్రం వంటికన్ను వాడయ్యాడు. పేదవాడి సలహా. శివగిరిరాజు శ్రీదత్తుడు. ఆయన సభ చేసిన రోజు విపరీతమైన తలపోటుతో పట్టు వేయించుకునేవారు. ఆ రోజంతా మనసు చికాకుగా ఉండేది. దీనికి కారణం ఆస్థాన పండితుడైన అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడు అర్ధరహితమైన శ్లోకాలు చదివి వ్యర్థ ప్రసంగాలు చేసి సభికులను రాజును విసిగించేవాడు. 2 తరాల నుంచి ఆస్థాన పండితుడిగా ఉంటున్నందువల్ల అనిరుద్ధుణ్ణి రాజు ఏమీ అనలేకపోయేవాడు. అయితే శ్రీదత్తుడికి అవకాశం దొరికితే అనిరుద్ధుణ్ణి వదిలించుకోవాలని ఉన్నది. ఇలా ఉండగా ఒకనాడు పేరిశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడు శ్రీదత్తుడి దర్శనం చేసుకుని, మహారాజా, అక్కడా ఇక్కడ పౌరోహిత్యం చేస్తూ బతుకు వెళ్లబుచ్చే నాకు దేవుడు గంపెడు పిల్లల్నిచ్చాడు. వాళ్లకు రోజూ 2 పూటలా తిండి పెట్టలేని నా చేతకానితనానికి ఒక పక్క కుమిలిపోతుంటే మరొక సమస్య ఎదురైంది అన్నాడు. ఏమిటా సమస్య అన్నాడు శ్రీదత్తుడు. అందుకు పేరిశాస్త్రి, నా సంతానంలో ఒక 6 ఏళ్లవాడు నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఒకటే ఏడుపుతో ప్రాణాలు తోడేస్తున్నాడు. వాడి బాధ పడలేక ఒక్కొక్కసారి ఎటైనా పారిపోవాలనిపిస్తుంది. ఏలినవారు నన్ను ఈ బాధ నుంచి విముక్తిని చేయమని అర్థించటానికి వచ్చాను అన్నాడు. ఈ మాటలు విన్న శ్రీదత్తుడు ఆ పిల్లవాడిని ఎలాగైనా అనిరుద్ధుడికి అంటకడితే పేడ విరగడవుతుందని ఆలోచించి, సరే, వాణ్ణి తీసుకురా, వాడు నా దగ్గర ఉన్నంత వరకు నీకు రోజూ 10 వరహాలిస్తాను అని చెప్పాడు. తన బాధ వదలడమే కాక రోజుకు 10 వరహాలు వస్తున్నందుకు పేరిశాస్త్రి సంతోషపడి ఆ మర్నాడే తన కొడుకును తెచ్చి శ్రీదత్తుడికి అప్పగించి వెళ్ళిపోయాడు. శ్రీదత్తుడు అనిరుద్ధుణ్ణి పిలిపించి, మీరు నాకొక సహాయం చేసి పెట్టాలి. దిక్కుముక్కు లేని వీణ్ణి మీ ఎంట ఉంచుకొని పాండిత్యంలో మీ అంతటి వాణ్ణి చేసి నాకు చూపాలి అన్నాడు. అదెంత భాగ్యం రాజా! వీడు నా శిష్యరికంలో నన్ను మించిన పండితుడయ్యాడని మీరే అనేలా చేస్తాను చూడండి అని పేరిశాస్త్రి కొడుకును తీసుకుపోయాడు అనిరుద్ధుడు. ఆ మరుసటి రోజు పేరిశాస్త్రి కొడుకు నిద్రలేస్తూనే పెద్దగా ఏడవటం ప్రారంభించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాణ్ణి సముదాయించటం అనిరుద్ధుడి చేత కాలేదు. ఆ రోజు వాడి ఏడుపులకు తల దిమ్మెక్కి ఆయన సభకు వెళ్ళలేకపోయాడు. అందువల్ల రాజుగారి సభ ఎంతో ఆనందంగా జరిగింది. 2వ రోజున పేరిశాస్త్రి కొడుకు ఏడుపుతో అనిరుద్ధుడికి బుర్ర పని చేయక సభకు వెళ్లాలని అనిపించలేదు. ఇలా వారం తిరక్కముందే పేరిశాస్త్రి కొడుకు ఏడుపుకు తట్టుకోలేక మతి చెల్లించి ఎటో వెళ్ళిపోయాడు అనిరుద్ధుడు. ఇది జరిగిన కొన్నాళ్లకు శ్రీదత్తుడికి మరొక సమస్య ఎదురైంది. అదేమిటంటే, శివగిరికి ఎగువనున్న సువిశాలమైన సుందరగిరి రాజ్యంలో ప్రతి ఏటా క్షాత్ర విద్యలలో పోటీలు నిర్వహించబడేవి. ఆ పోటీలకు శ్రీదత్తుడి 2 కొడుకులకు ఆహ్వానం అందింది. శ్రీదత్తుడి కొడుకులిద్దరూ ఆ పోటీల్లో పాల్గొని ఓడిపోయారు. అన్ని విద్యల్లో ప్రథముడిగా సుందరగిరి యువరాజు ఎన్నికయ్యాడు. ఈ ఎన్నిక పక్షపాతంలో జరిగిందని, సుందరగిరి రాజు మోసగించాడని శ్రీదత్తుడి కొడుకులు ఆయనను నిందించారు. ఇందుకు సుందరగిరి రాజు మండిపడి శివగిరి మీద యుద్ధం ప్రకటించాడు. ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడటమా అని ఆలోచించసాగాడు శ్రీదత్తుడు. ఆయన రాజ్యం కంటే సుందరగిరి రాజ్యం 3 రెట్లు పెద్దది. పైగా ఆ రాజ్యం ఎగువనున్నందువలన నీటి వనరులన్నీ అక్కడ నుంచే అందుతున్నాయి. అటువంటి రాజ్యంతో యుద్ధమంటే తాను ఓడి అడవుల పాలు కావలసి వస్తుందని శ్రీదత్తుడికి తెలుసు. అందుచేత ఆయన రాజ్యంలోని ప్రముఖులను పిలిపించి ఈ జటిల సమస్యకు పరిష్కార మార్గం గురించి మంతనాలు జరపసాగాడు. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా విన్న పేరిశాస్త్రి రాజును దర్శించాడు. శ్రీదత్తుడు అతనితో, నీ సహాయం వల్ల 2 తరాల పీడ వదిలించుకున్నాను. ఇప్పుడు ఈ యుద్ధం సమస్య వచ్చిపడింది. ఈ సమస్యను కూడా నువ్వే పరిష్కరించగలవేమో చూడు అన్నాడు. మహారాజా, నాకు ఇదొక పెద్ద సమస్యగా తోచటం లేదు. గంపెడు పిల్లలతో వేగుతున్న నాకు సూక్ష్మంగా ఆలోచిస్తే ఇటువంటి సమస్యలు రోజూ ఎదురవుతూనే ఉన్నవి. వాటిని మరెవరి సహాయం లేకుండా నేనే పరిష్కరించుకోగలుగుతున్నాను అన్నాడు పేరిశాస్త్రి. ఏ విధంగా అన్నాడు శ్రీదత్తుడు.
నా పిల్లలు తోటి పిల్లలతో ఆటలాడుతూ ఎవరో ఒకరిని కొట్టి రోజూ ఇంటి మీదకి తగువులు తెస్తూ ఉంటారు. నేను ఆవేశంతో ఆ వచ్చిన వాళ్ల మీద తగువు పెట్టుకోకుండా లౌక్యంగా వాళ్ల చేతులు పట్టుకుని తగవు లేకుండా చేస్తుంటాను. మీ సమస్య కూడా అలాంటిదే అన్నాడు పేరిశాస్త్రి. శ్రీదత్తుడికి అతడి మాటల్లోని మర్మం బోధపడింది. ఆయన మర్నాడే సుందరగిరి రాజును స్వయంగా కలుసుకుని, నా పిల్లలు తెలియక తొందరపడినందుకు మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాను. సోదర సమానులైన మీతో నాకు యుద్ధమా? మీరు యుద్ధానికంటూ వస్తే ప్రతిఘటించకుండా నా రాజ్యం మీకు దారాదత్తం చేస్తాను అన్నాడు. ఇందుకు సుందరగిరి రాజు సంతోషించి యుద్ధ ప్రయత్నాలు విరమించుకున్నాడు. మరికొంతకాలం గడిచాక శ్రీదత్తుడు తన కొడుకులలో ఒకడికి రాజ్యం అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. అయితే కొడుకులిద్దరూ కవలలు కావటం వల్ల రాజ్యం ఎవరికివ్వాలన్న సమస్య ఎదురైంది. వాళ్లు రాజ్యం నాదంటే నాదని పోట్లాడుకోసాగారు. ఈ సమస్యను పరిష్కరించగలడేమో చూద్దామని శ్రీదత్తుడు పేరిశాస్త్రికి కబురు పంపాడు. పేరిశాస్త్రి సంగతి విని, మహారాజా, రాజ్యం కోసం నీ కొడుకుల పోట్లాట చూస్తుంటే మిఠాయి కోసం పోట్లాడుకునే నా పిల్లలు గుర్తొస్తున్నారు. ఎప్పుడైనా నేనొక మిఠాయి పొట్లం తీసుకువెళితే నా గంపెడు పిల్లలు నాకంటే నాకని కొట్లాటకు దిగుతారు. అందువల్ల నేను ఆ పొట్లాన్ని రహస్యంగా ఇంట్లోకి తీసుకుని వెళ్ళి నా పిల్లలు ఎంతమందో అన్ని చిన్న పొట్లాలు కట్టి అందరికీ పంచిపెడతాను అని చెప్పాడు. శ్రీదత్తుడు పేరిశాస్త్రి మిఠాయి పంపకంలోని అంతరార్థం వెంటనే గ్రహించాడు. ఆయన రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి 2 కొడుకులను రాజులుగా చేసి సమస్యను చాలా తేలికగా పరిష్కరించాడు. ఇంత చక్కగా సమస్యకు పరిష్కార మార్గం చూపినందుకు శ్రీదత్తుడు పేరిశాస్త్రికి ఎన్నో విలువైన కానుకలిచ్చి అతడి పేదరికాన్ని రూపుమాపాడు. తల్లికి కూతురి సలహా. ఒక గ్రామంలో రాజయ్య అనే రైతు యువకుడు ఉండేవాడు. అతనికి దగ్గర వాళ్ళ ఎవ్వరూ లేరు. అతను యుక్త వయసు రాగానే పక్క గ్రామంలో ఉన్న ఒక రైతు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు సుబ్బమ్మ. కొంతకాలం గడిచింది. ఒకనాడు సుబ్బమ్మ తన భర్తతో, పండగకి ఒక పట్టుచీర కొనిపెట్టండి, పొరుగింటి నాంచారయ్య భార్య కొంటున్నది అన్నది. ఆ మాట విని రాజయ్య, నాంచారయ్యకేం ఏదైనా కొంటాడు, అలాంటి వాళ్లతో మనం తొగ్గగలమా అన్నాడు. ఈ మాటకు సుబ్బమ్మ బాధపడి, అడగక పట్టుచీర అడిగితే ఏంటేంటో చెబుతారు. మా పుట్టింటి వాళ్ళు నేను నోరు చేసుకుని అడగాలే కాని వెంటనే ఇచ్చేస్తారు అన్నది. అలా అయితే మీ పుట్టింటి వారినే పట్టుచీర కోరి నీ ముచ్చట తీర్చుకో అన్నాడు రాజయ్య. 2 రోజుల పాటు సుబ్బమ్మ అలిగి కూర్చున్నది. తాను పుట్టింటికి వెళ్ళి వారి నుంచి పట్టుచీర తెస్తే కాని తన పరువు, తన పుట్టింటి పరువు నిలవదని ఆమెకు తోచి 3వ రోజు పుట్టింటికి ప్రయాణమైంది. ఈ లోపనే రాజయ్య జరిగినదంతా తన మామగారికి ఉత్తరం రాశాడు. సుబ్బమ్మ 3వ రోజు జట్కాబండి తెప్పించి, నేను మా పుట్టింటికి పోతున్నాను, పట్టుచీరతో తిరిగి రాకపోతే చూడండి అని భర్తతో శపథం చేసి మరీ బండెక్కింది. త్వరలోనే ఆమె పుట్టింటి ముందు జట్కా దిగి లోపలికి వచ్చింది. ఆమె తండ్రి పడక కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆయన సుబ్బమ్మను చూసి, అమ్మాయ్, ఒక్కదానివే వచ్చావేం, అల్లుడు రాలేదా అని అడిగాడు. మీ అల్లుడు రాలేదు నాన్నా, ఇంటి వద్ద పనులు ఉండిపోయాయి, నిన్ను అమ్మను చూడాలనిపించి ఒక్కదాన్నే వచ్చాను అంటూ సుబ్బమ్మ ఇల్లంతా తిరిగి వచ్చి, నాన్నా, అమ్మ కనిపించదేం, ఎక్కడికి వెళ్ళింది అన్నది. మీ అమ్మ నా మీద అలిగి మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళింది అన్నాడు తండ్రి. అదేం, మీరిద్దరూ పోట్లాడుకున్నారా అన్నది సుబ్బమ్మ. అదేమీ లేదమ్మా, పండగకు పట్టుచీర కొనమన్నది, కొనలేనని చెప్పాను, అలిగి వెళ్ళిపోయింది. నువ్వే చెప్పమ్మా, నీ పెళ్లికి చేసిన అప్పు ఎంతవరకు తీరలేదు కదా, ఇప్పుడు పట్టుచీర తెమ్మంటే ఎలా చెప్పమ్మా అన్నాడు తండ్రి. ఈ మాట విని సుబ్బమ్మ గతుక్కుమన్నది. ఆమె తన పొరపాటు గ్రహించి వెంటనే తిరుగు ప్రయాణమైంది. అదేమిటమ్మా, అప్పుడే వెళ్ళిపోతావు, 2 రోజులైనా ఉండవు అన్నాడు తండ్రి. లేదు నాన్న, నేను వెళ్ళాలి, అమ్మ వస్తే చెప్పు అన్నది సుబ్బమ్మ. ఏం చెప్పమన్నావు అన్నాడు తండ్రి. అమ్మ ఇలా అడగటం ఏమీ బాగలేదు. ఇంటి కష్టసుఖాలు ఆలోచించకుండా ఆవిడ పట్టుచీర కావాలంటే ఎలా? కాస్త ఇంటి పరిస్థితులు గమనించి మసులుకోమని చెప్పానని ఆవిడతో చెప్పు అంటూ సుబ్బమ్మ తిరిగి జట్కాలో బయలుదేరి వెళ్ళిపోయింది.
సుబ్బమ్మ వెళ్ళిపోగానే ఆమె తల్లి పక్క ఇంటి నుంచి వచ్చి, మీరు అల్లుడు చేరి పాపం చిన్నపిల్లను ఎలాగేనా చేసేది అన్నది నవ్వుతూ తన భర్తతో. మాయకళ రాసినవారు బొమ్మిడి అచ్చారావు గారు. శేఖరుడు విఠలుడు మంచి స్నేహితులు. బాల్యం నుంచి ఇద్దరూ కలిసి చదువుకున్నారు. చదువులు పూర్తయ్యాక విఠలుడి కన్నా శేఖరుడికి మంచి ఉద్యోగం దొరికింది. ఒకే ఊళ్ళో స్థిరపడ్డారు. విఠలుడి భార్య శ్యామలాకు శేఖరుడి భార్య విమలాకు మధ్య అంతగా స్నేహం కుదరలేదు. అందుక్కారణం విమల ధనవంతుల ఇంటి నుంచి వచ్చినది కావటం. ఆమెకు శ్యామల అంటే చిన్నచూపు. దురదృష్టవశాత్తు ఒకసారి అగ్ని ప్రమాదంలో విఠలుడి ఇల్లు కాలిపోయింది. అతడు భార్యాబిడ్డలతో బయటపడి ప్రాణాలు రక్షించుకున్నాడు. అతడి సర్వస్వం అగ్నికి ఆహుతి అయిపోయింది. విఠలుడి దీనస్థితికి శేఖరుడు చాలా బాధపడ్డాడు. తనలాగే అతడికి మరికొందరు ఆప్తమిత్రులున్నారు. అందరూ కలిసి ధనసహాయం చేసి విఠలుడు తిరిగి ఇల్లు కట్టుకునేందుకు తోడ్పడవలసి ఉన్నది. కానీ సమయానికి శేఖరుడి దగ్గర డబ్బు లేదు. భార్యకు పుట్టింటివాళ్లు పెట్టిన నగలు మాత్రం ఉన్నవి. విమలకు బంగారమంటే వల్లమాలిన మమకారం. నిద్రపోయేటప్పుడు కూడా నగలు మెడలో ఉండవలసిందే. శేఖరుడు ఇరుకున పడ్డాడు. తను ధనసహాయం చేయలేకపోయినా కనీసం బంగారు వస్తువుల్ని ఇస్తే విఠలుడు వాటిని ఎక్కడైనా కుదువపెట్టి డబ్బు తెచ్చుకోగలడు. పరిస్థితులు మెరుగయ్యాక వాటిని తిరిగి తనకు ఇవ్వగలడు. కాని విమల ఇందుకు ఒప్పుకునే తత్వం గలది కాదని అతడికి తెలుసు. శేఖరుడు బాగా ఆలోచించక ఒక ఉపాయం తోచింది. విమలకు కలల మీద ఎక్కడలేని మూఢనమ్మకం ఉన్నది. కలల్లో జరిగేవి తర్వాత నిజంగానే అనుభవంలోకి వస్తాయని ఆమె అంటూ ఉండేది. ఆమెకు శేఖరుడికి వచ్చిన కలలు కొన్ని కాకతాళీయంగా నిజమయ్యాయి. ఇప్పుడు శేఖరుడు భార్యకు కలల మీద ఉన్న నమ్మకాన్ని విఠలుడికి సాయపడేందుకు ఉపయోగించాలని నిశ్చయించుకున్నాడు. ఒక రాత్రివేళ అతడు భార్యను హడావిడిగా నిద్రలేపాడు. ఆమె కంగారుపడి మెడలోని నగలను తడివి చూసుకుని ఏం జరిగింది అని భర్తను అడిగింది. శేఖరుడు భయపడుతున్నట్టు ముఖం పెట్టి చాలా చెడ్డకల వచ్చింది, మన ఇంట్లో దొంగలు పడ్డారట అన్నాడు. విమల వణికిపోతూ దొంగలే, ఇప్పుడేం చేయటం అన్నది. చేసేందుకేముంది, కలే కదా, తెల్లవారితే మర్చిపోతానని నిన్ను నిద్రలేపి ఈ సంగతి చెప్పాను అన్నాడు శేఖరుడు. కలై కదా అని అలా కొట్టివేయకండి. అదిగో తొలికూడి కూసింది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయి. ఇది వరలో నిజమైన 1-2 కలలు తెల్లవారుజాము వేళల్లోనే వచ్చినవి అన్నది విమల. ఆ మాట నిజమే అనుకో, ఇంతకు ఇప్పుడేం చేద్దామంటావ్ అని అడిగాడు శేఖరుడు. ఈ బంగారు నగలన్నీ ఇంట్లో ఎక్కడో గొయ్యతీసి పాతిపెడితే మరేం భయం ఉండదు అన్నది విమల. వచ్చిన దొంగ అంత తేలిగ్గా మనల్ని వదులుతాడా? ఇంట్లో ఏం దొరక్కపోతే సొమ్ము ఎక్కడ దాచారని మనని హింస పెడతాడు అన్నాడు శేఖరుడు. విమల అవునన్నట్టు తల్లాడించింది. శేఖరుడు కొంచెం ఆగి, ఒక పని చేద్దాం. నాకు తెలిసిన ధనవంతుడొకడాయన ఉన్నాడు. చెడ్డకలల ప్రభావం 1-2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు కదా. నగల్ని ఆయన దగ్గర దాచిపెడదాం. ఇది నీ తృప్తి కోసమే. కలల మీద నీకున్నంత నమ్మకం నాకు లేదు అన్నాడు. విమలకు ఈ ఆలోచన నచ్చింది. ఆ మర్నాడే శేఖరుడు భార్య ఇచ్చిన నగలు తీసుకుని విఠలుడి దగ్గరకు వెళ్లాడు. ఎంత చెప్పినా విఠలుడు వాటిని కుదువపెట్టి డబ్బు తెచ్చుకోటానికి ఒప్పుకోలేదు. శేఖరుడే వాటిని కుదువపెట్టి డబ్బు తెచ్చి స్నేహితుడికి ఇచ్చాడు. స్నేహితుడి ఈ ఔదార్యానికి విఠలుడి కళ్ళు చెమ్మగిల్లాయి. కొంతకాలం గడిచింది. విమల ఒక రోజున భర్తతో, ఇక మన నగలు తెచ్చేసుకుందాం అన్నది. శేఖరుడు తాను నగలు దాచిన ధనవంతుడు ఊళ్ళో లేడని, 1 వారం రోజుల్లో తిరిగి వస్తాడని చెప్పాడు. ఇది జరిగిన 3వ నాటి రాత్రి దొంగ ఒకడు చేతకత్తితో కళ్లకు గంతలు కట్టుకుని ఇంట ప్రవేశించి శేఖరుణ్ణి అతడి భార్యను నిద్రలేపి, ఇల్లంతా వెతికాను, కాస్త విలువైన వస్తువంటూ ఎక్కడా కనపడలేదు. కత్తి చూశారు కదా, నోరెత్తకుండా డబ్బు నగలు ఎక్కడ దాచారో చెప్పండి అన్నాడు పళ్ళు కొరుకుతూ. నిలువెళ్లా వణికిపోతున్న భార్యను సముదాయిస్తూ శేఖరుడు దొంగతో బయటనుంచి చూసి, ఖరీదైన ఇల్లు కదా, పెద్ద మొత్తంగా డబ్బు దొరక్కపోతుందా అని లోపల ప్రవేశించి ఉంటావు. మాది చిన్న సంసారమైన పైవాళ్లతో సరితూగాలన్న ఆశ కొద్దీ కాస్త దుబారా ఖర్చులు చేస్తూ ఉంటాం.
నిజం చెప్పాలంటే మేం ఇప్పుడు తలమునకలయ్యే అప్పుల్లో ఉన్నాం అన్నాడు తొణకకుండా. దొంగ కొంచెంసేపు ఊరుకుని, ఛీ, దొంగతో అప్పుల గొడవ చెప్పుకునే నువ్వు ఏమన్నా మగాడివి? అయినా ఇందులో ఏదో మోసం ఉన్నదని నా అనుమానం. ఈసారి నిన్ను గురించి ముందుగా ఆరా తీసి వస్తాను. నీవిప్పుడు చెప్పింది అబద్ధమని తేలిందో అంటూ గట్టిగా కత్తి జుళిపించి బయటకు వెళ్ళిపోయాడు. దొంగ అటు పోగానే విమల తేరుకుని, చూశారా, మీ కల నిజమైంది. అదృష్టం బావుండి ముందుగానే జాగ్రత్త పడ్డాం అన్నది. మరికొన్నాళ్లు గడిచాక విఠలుడు ఆర్థికంగా నిలదొక్కుని కుదువ పెట్టిన శేఖరుడి నగలు విడిపించి అతడికిచ్చేశాడు. శేఖరుడు వాటిని తెచ్చి భార్యకిస్తూ, ఇంతకాలం గడిచాక ఇంకా దొంగల భయమేమిటి అన్నాడు. విమల నగలను ఆప్యాయంగా ఒకటికి రెండుసార్లు కళ్లకు అద్దుకుని మెడలో వేసుకున్నది. శేఖరుడు భార్య అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఆమె కలల పిచ్చి ప్రాణమిత్రుడికి ఆపదలో సహాయపడింది. తన కల నిజమని నమ్మించటం కోసం అతడు మరొక స్నేహితుణ్ణి దొంగగా ఇంట్లో ప్రవేశపెట్టిన సంగతి అతడేనాడు భార్యకు చెప్పలేదు. ఇజ్రాయెల్ కథలు వెర్రివాళ్లు. బాగ్దాదులోని వెర్రాసుపత్రిలో ఇద్దరు వెర్రివాళ్లు చాలా స్నేహంగా ఉండేవాళ్లు. వారిలో ఒకడు ధనికుడు. వ్యాపారంలో తనకున్నదంతా పోగొట్టుకుని మతిచెడి వెర్రివాడైపోయాడు. రెండోవాడు బాగా చదువుకున్నవాడు. ఎవరినో ప్రేమించి ఆమె చేత నిరాకరించబడి మతిచెడినవాడు. ధనికుడు రోజు అధికారుల దగ్గరకు వెళ్లి, నా పోటీదారులైన వర్తకులు నన్ను చూసి ఓర్చలేక నేను పిచ్చివాణ్ణని వాదు పుట్టించారు. నాకేమీ పిచ్చిలేదు, దయచేసి నన్ను ఇంటికి పంపేయండి అని వేడుకునేవాడు. కాని అతని ప్రార్థనలను ఎవ్వరూ వినిపించుకునేవారు కారు. ఒకనాడు ధనికుడు ఎవరూ చూడకుండా ఎత్తైన మొండిగోడ మీద ఎక్కి కూర్చుని సవారీ చేస్తున్న వాడల్లే చల్చల్ అని గోడను అదిలించసాగాడు. ఆ మనిషి అక్కడ్నుంచి పడి చచ్చిపోతే ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని భయపడి ఆస్పత్రి అధికారి వచ్చి అతన్ని గోడ దిగి రమ్మని బతిమాలాడు. కాని వెర్రివాడు వినిపించుకోలేదు. దిగి వచ్చావంటే నిన్ను వెంటనే ఇంటికి పంపేస్తాను అని అధికారి మాట ఇచ్చాడు. కాని అందువల్ల కూడా లాభం లేకపోయింది. వెర్రివాడు మరింత హుషారుగా చల్చల్ అని గోడను అదిలిస్తూనే ఉన్నాడు. ఇంతలో అతడి స్నేహితుడు వచ్చి అధికారితో, నన్ను ఇంటికి పోనిచ్చేటట్టయితే నా మిత్రుణ్ణి క్షణంలో గోడదించుతాను అన్నాడు. అందుకు అధికారి ఒప్పుకున్న మీదట చదువుకున్నవాడు పెద్ద కత్తెర ఒకటి తెచ్చి గోడమీది వెర్రివాడితో, ఇదిగో నేనీ గోడను కత్తిరించేస్తున్నాను, నువ్వు కిందపడిపోతావు జాగ్రత్త అన్నాడు. గోడమీది వెర్రివాడు తన మిత్రుడి చేతిలో ఉన్న పెద్ద కత్తెరను చూసి, ఉండు ఉండు, నన్ను దిగిరాని, గోడను కత్తిరింతువుగాని అంటూ గోడ దిగాడు. ఆస్పత్రి అధికారి అతన్ని వెంటనే నిర్బంధంలో పెట్టించి రెండవ వాణ్ణి విడుదల చేసి ఇంటికి పంపేశాడు. వెర్రివాళ్లందరూ ఆస్పత్రిలోనే ఉంటారని లేదు. బయట కూడా అనేక మంది వెర్రివాళ్లు, వెర్రిబాగుల వాళ్ళు ఉంటారు. ముల్లా నసరుద్దీన్ అనేవాడు ఒకసారి స్నానశాలకు వెళ్లి శుభ్రంగా స్నానం చేశాడు. తనలాగే స్నానాలు చేసిన వాళ్లు గచ్చుమీద పడుకొని గురకలు కొడుతూ నిద్రపోవటం అతడి కంట పడింది. అతనికి కూడా నిద్ర ముంచుకొస్తున్నది. నిద్రపోతే అంతమందిలో తానెవరైంది గుర్తు తెలియకపోతుందేమోనని మొల్లా ఒక చిన్న కూజాను తన నడుముకు కట్టుకుని పడుకుని నిద్రపోయాడు. కొంచెం సేపయ్యాక నిద్రపోతున్న వాళ్లలో ఒకడు లేచి మొల్లా నడుముకు కట్టి ఉన్న కూజా మీద భ్రాంతిపడి దాన్ని తీసి తన నడుముకు కట్టుకుని మళ్లీ నిద్రపోయాడు. ముల్లా నిద్రలేచి తన నడుముకు కూజా లేకపోవటం తెలుసుకుని అది మరొకటి నడుముకు కట్టి ఉండటం గమనించి వాణ్ణి లేపి, అబ్బాయ్, నేనే అయితే నా కూజా ఎక్కడా? ఒకవేళ నువ్వే నేనైతే మరి నేనెవర్ని అని అడిగాడు. పర్షియా దేశపు భూస్వామి ఒకడు తన గుర్రం మీద ప్రయాణమైపోతున్నాడు. అతని నౌకరు ఒకడు గుర్రం ముందు పరిగెత్తుతున్నాడు. సాయంకాలానికి వాళ్లు ఒక ప్రదేశం చేరి ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలనుకున్నారు. ఇద్దరి భోజనం అయ్యాక యజమాని తన నౌకరుతో, అబ్బీ, నువ్వు రోజల్లా పరిగెత్తి పాపమలసిపోయావు. అంచేత అర్ధరాత్రి దాకా నువ్వు పడుకొని నిద్రపో. నేను గుర్రాన్ని కనిపెట్టి ఉంటాను. అర్ధరాత్రికి నిన్ను లేపి నేను పడుకుంటాను. తెల్లవారిన దాకా నువ్వు నా గుర్రాన్ని కనిపెట్టి ఉండు అన్నాడు. నౌకరు సరేనని పడుకొని నిద్రపోయాడు. అర్ధరాత్రి దాకా మేలుకొని ఉండి తర్వాత నౌకరును లేవకొట్టి, ఇక గుర్రాన్ని కనిపెట్టుకుని ఉండటం నీవంతు అని యజమాని పడుకొని నిద్రపోయాడు. తర్వాత కొద్దిసేపటికే నౌకరు కూడా హాయిగా నిద్రపోయాడు. ఒక గంట గడిచాక యజమాని కళ్ళు తెరిచి నౌకరును కేకేసి, ఏం చేస్తున్నావురా అని అడిగాడు.
ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావ్ అన్నాడు యజమాని. రక్కసి ముళ్లకు ఎవరు పదును పెడుతున్నారా అని ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. భేష్, నువ్వు బుద్ధిగలవాడివి అని యజమాని మళ్ళీ నిద్రపోయాడు. ఇంకొక గంట గడిచాక అతనికి మళ్ళీ మెలకువ వచ్చింది. నౌకరుని పిలిచి ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావు అని యజమాని అడిగాడు. భూమిలోకి పలుగు దిగిస్తే గుంట పడుతుంది కదా, అక్కడ ఉండిన మన్ను ఏమైనట్టు అన్నాడు నౌకరు. భేష్, నువ్వు బుర్రగలవాడివి అని యజమాని మళ్ళీ నిద్రపోయాడు. ఇంకో గంట గడిచాక మళ్ళీ యజమానికి మెలకువ వచ్చింది. అతను నౌకరును పిలిచి ఏం చేస్తున్నావురా అని అడిగాడు. ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు యజమాని. నిన్న తమరు గుర్రం మీద సవారీ అయ్యారు. నేను గుర్రం ముందు దౌడు తీశాను. ఇప్పుడు మరి గుర్రం లేదు కదా, జీను ఎవరు మోసేటట్టు అని ఆలోచిస్తున్నాను అన్నాడు నౌకరు. ఉచిత సలహాలు రాసినవారు ఎం కామేశ్వరరావు గారు. నారయ్యకు తాతల నాటి పూరిపాక ఒకటి ఉన్నది. దానిని ఆనుకొని విశాలమైన పెరడు ఉన్నది. నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు. అరటి తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నది. ఒకరోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రపు బండి వచ్చి ఆగింది. అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతూ ఉండగా బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగి నారయ్యను పిలిచింది. నారయ్య హడావిడిగా మట్టి చేతులు కడుక్కుని పైపంచతో తుడుచుకుంటూ వచ్చాడు. ఆమె అతని పేరు అడిగి తెలుసుకుని, చూడు నారయ్య, పెరటితో సహా నీ పాకను నాకు అమ్ముతావా అని అడిగింది. నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు. జమీందారు గారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుపట్టలేదు. డబ్బు గురించి సందేహించకు, 500 అన్నదామె. నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆ పూరిపాకకు ఎవరు 200 కూడా ఇయ్యరు. అంచేత ఆమె 500 అనేసరికి అతనికి నోట మాట రాలేదు. అతను మాట్లాడకపోవటం చూసి జమీందారు గారి భార్య ఆ మొత్తం చాలలేదు కాబోలు అనుకుని, సరే 750 ఇస్తాను, మరి మాట్లాడకు అన్నది. నారయ్యకు మూర్ఛ వచ్చినంత పనయింది. 750, అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేసుకోవచ్చునని అతను ఆలోచనలో పడ్డాడు. అప్పటికి నారయ్య సరేననకపోయేసరికి జమీందారు గారి భార్య విసిగిపోయి, ఆఖరి మాట 1000 రూపాయలిస్తాను, నీ పాక ఇస్తావో ఇయ్యవో చెప్పి అన్నది. నారయ్య అంగీకరించినట్టు తల ఊపి, అమ్మగారు, సాయంత్రం లోపల మేం పాకను ఖాళీ చేసిపోతాం. సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అన్నాడు. సాయంత్రం డబ్బిచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య చాలా తృప్తిపడ్డట్టు కనిపిస్తూ బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్లగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి, మన పంట పండిందేవ్ అంటూ ఎగిరి గంతు వేశాడు. జమీందారు గారి బండి నారయ్య పాకముందు ఆగిన క్షణం నుంచి ఇరుగు పొరుగుల వాళ్లు అంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు. వాళ్లు అందరూ నారయ్య దగ్గరకు వచ్చి, పాకను నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావా ఏంటి అని వింతగా అడిగారు. 1000 రూపాయలు వస్తుంటే అమ్మక ఏం చేస్తాను అన్నాడు నారయ్య. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. నీ ముష్టి పాకకు 1000 రూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించాలా వద్దా? ఆవిడగారు ఏ లాభమూ చూసుకోకుండానే అంత డబ్బు ఇస్తున్నదా? నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధి నిక్షేపం ఉన్నట్టు ఆవిడకు రూఢిగా తెలిసి ఉండాలి. నువ్వు వెర్రి వెదవవు కనుక అమ్మేయటానికి సిద్ధపడ్డావు. చూడు, ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నీ పాకను అమ్మకు. ఆ నిధి నిక్షేపమేదో నువ్వే తవ్వి తీసుకు. ముష్టి 1000 రూపాయలకు ఆశపడకు అని నలుగురు నారయ్యకు ఉచిత సలహాలు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్లిపోయారు. ఈ సలహాలు నారయ్యకు నచ్చాయి. అతని భార్య కూడా వాళ్లు చెప్పినది నిజమే. రేపు కూతురికి పెళ్లి చేయబోతూ ఆవిడ 1000 రూపాయలు పెట్టి ఈ పాక ఎందుకు కొంటుంది? కూతుర్ని ఇందులో గృహప్రవేశం చేయిస్తుందా అన్నది. సాయంత్రం జమీందారు గారి మనిషి డబ్బు తీసుకుని వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నామన్నారు. అతను వెళ్లిపోయాడు. ఆ రాత్రి లాంతరు వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకిపారేసి పెరడంతా లోతుగా తవ్వి చూశాడు. ఏం దొరకలేదు. పాక లోపల తవ్వినా ఏం లేదు. కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది. తెల్లవారింది. బంగారం లాంటి బేరం చెడగొట్టుకున్నాం అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో. ఇప్పుడైనా మించిపోయిందేముంది? నువ్వు వెళ్ళి ఆవిడతో పాకను అమ్ముతామని చెప్పు. 500 ఇస్తానన్నా తటపటాయించక ఒప్పేసుకో అన్నది నారయ్య భార్య.
నారయ్య జమీందారు గారి ఇంటికి వెళ్లి జమీందారు గారి భార్యతో బుద్ధి లేక నలుగురి సలహాలు విని పాకను అమ్మనని చెప్పాను. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను. మీకు తోచిన ధర ఇప్పించండి అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి, ఇంక నీ పాక నాకు దేనికి? పందెం ఎలాగూ ఓడాను అంటూ ఆమె తనకు జమీందారు గారికి మధ్య పందెం మాట చెప్పింది. జమీందారు గారి బండి తాత ముత్తాతల నాటిది. ఆమె కాపరానికి వచ్చినప్పటి నుండి జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తున్నది. కాని జమీందారుకు పాత బండి అంటే ప్రాణం. ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు. పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు. చివరకు ఊరి చివర అరటి పిలకలు నాటినవాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు. నిలువెత్తు ధనం పోసినా వాడు దాన్ని అమ్మడు. కావలిస్తే అడిగి చూడు అన్నాడు జమీందారు. దాని మీదట ఇద్దరు 1000 రూపాయలు పందెం వేసుకున్నారు. ఆ పందెం ఓడిపోయింది జమీందారు భార్య. పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ 1000 రూపాయలు నీకిస్తానన్నాను. నువ్వు ఊళ్ళో వాళ్ల ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు. నీకు తెలుసా, నీకు సలహాలిచ్చిన వాళ్లే నా దగ్గరకు వచ్చి తమ ఇళ్లను 500కే ఇస్తామన్నారు. నలుగురి మాటలు విని నష్టపోయావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, వెళ్ళు అన్నది జమీందారు గారి భార్య. నారయ్య తల వంచుకుని ఇంటి దారి పట్టాడు. తండ్రి కోరిక. పూర్వం సమీరుడనే ఆయనకు 3 కొడుకులు, 1 కూతురు ఉండేవారు. కడగొట్టుదైన సత్యవతి 3 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడు సమీరుడి భార్య విషజ్వరంతో కన్నుమూసింది. ఆ సమయంలో సమీరుడు వర్తకపు పనుల మీద ద్వీపాంతరంలో ఉన్నాడు. కొన్నాళ్లకు తిరిగి వచ్చిన సమీరుడు జరిగింది తెలుసుకుని బిడ్డలను అక్కున చేర్చుకుని బావురుమన్నాడు. ఆ తర్వాత ఆయన నౌకర్లు ఉన్నప్పటికీ స్వయంగా పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ వ్యాపారం గురించి పూర్తిగా మర్చిపోయాడు. అందువల్ల పోటీ తప్పనిసరి అయిన వజ్రాల వర్తకంలో సమీరుడికి ఉన్న ఆస్తిపాస్తులు తరిగిపోయే పరిస్థితి ఏర్పడింది. సమీరుడు ఇది గుర్తించి వెంటనే తిరిగి వ్యాపారం పనుల మీద బయలుదేరేందుకు ఏర్పాటు చేసుకోసాగాడు. ఆ సమయంలో గోదావరి పుష్కరాలు వచ్చాయి. ఆయన కూతురు సత్యవతిని వెంట పెట్టుకుని పుష్కర స్నానాలకు బయలుదేరాడు. ఆ పని ముగించుకొని తిరిగి వచ్చిన సమీరుడు ఇంట ప్రవేశిస్తూనే సత్యవతి, అమ్మ సత్యవతి అంటూ కుప్పకూలిపోయాడు. ఏమైంది నాన్న, చెల్లెలు ఏది అని చుట్టుముట్టిన కొడుకులతో, ఇంకెక్కడి చెల్లెలు బాబూ, ఆ పుష్కరాల్లో ఎటో తప్పిపోయింది అన్నాడు. ఇది జరిగిన కొద్ది వారాల తర్వాత సమీరుడు కొడుకుల బాధ్యత నౌకర్లకు అప్పగించి ఓడలో ద్వీపాంతరాలకు వెళ్లిపోయాడు. 10 ఏళ్లు గడిచిపోయాయి. 3 కొడుకులు బాగా పెద్దవాళ్లయ్యారు. ఈ 10 ఏళ్ల కాలంలో సమీరుడు 10 రోజులు కూడా ఇంటి పట్టున గడిపి ఎరుగడు. దివారాత్రాలు సమీరుడికి సముద్రం మీదే గడిచిపోయేవి. ఇలా ఉండగా ఒకసారి కొడుకులను చూడవచ్చిన సమీరుడు 3 కొడుకులను దగ్గరకు పిలిచి, నాయనలారా, ఈ వజ్రాల వర్తకం వల్ల నా జీవితంలో ఎక్కువ కాలం సముద్రం మీదే గడిచిపోయింది. ఏ తుఫాను దెబ్బకో నా బతుకు కూడా ఏదో ఒకనాడు సముద్రం పాలు కాక తప్పదేమో. ఒకవేళ అలా జరిగితే మేడమీది ఉత్తరపు గదిలో ఒక పాత భోషాణం ఉన్నది. దాన్ని తెరిచి చూడండి. నా తదనంతరం మాత్రమే ఉత్తరపు గది తలుపులు తెరవాలి సుమా. ఒక ముఖ్య విషయం, తోడబుట్టిన వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం ఉత్తమోత్తమ ధర్మం అనిపించుకుంటుంది అని హితబోధ చేసి రొండిన ఉన్న ఉత్తరపు గది తాళం చెవిని వాళ్లకిచ్చాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు సమీరుడు వర్తకం పని మీద మరొకసారి బయలుదేరాడు. అతడెక్కిన ఓడ సముద్రం మధ్యలో పెను తుఫానుకు గురి అయి మునిగిపోయింది. ప్రయాణికులందరూ నీటిపాలు కాగా 2 కళాసులు మాత్రం ఓడ కొయ్యల ఆధారంగా బతికి బయటపడ్డారు. వాళ్ల ద్వారా సమీరుడి కొడుకులకు తండ్రి మరణవార్త తెలిసింది. సమీరుడి 3 కొడుకులు ఈ దుర్వార్త విని చాలా దుఃఖించారు. పెద్దవాడు 2 తమ్ములతో, ఇలా జరగవచ్చని ముందే శంకించారు నాన్నగారు. మనకు ఉత్తరపు గది తాళం చెవి ఇచ్చారు. మనం వెళ్లి ఆ గదిలోని భోషాణంలో ఏమున్నదో చూసి ఆయన చివరి కోరిక నెరవేరుద్దాం అన్నాడు. 3 అన్నదమ్ములు ఉత్తరపు గది తలుపులు తెరిచి భోషాణం తలుపు పైకెత్తి లోపలికి చూశారు. భోషాణం వెక్కిరిస్తున్నట్టు బోసిగా ఉన్నది. వాళ్లు ఊహించినట్టుగా అందులో డబ్బు బంగారం ఏమీ లేదు, కానీ ఒక చిన్న కాగితం ముక్క మాత్రం ఉన్నది. ఆ ఉత్తరం చదివి 3 విస్తుపోయారు. అందులో సమీరుడు, సిరిపురంలో ఉండే భూపతి అనే ఆయన నా బాల్యమిత్రుడు. ఆయన కుమార్తెకు మీ సొంత ఖర్చులతో వివాహం జరిపించండి. మీ తండ్రిగా ఇదే నా చివరి కోరిక అని ఉన్నది. ఆ రాత్రి అన్నదమ్ములెవరికీ కంటి మీద కునుకులేదు. పెద్దవాడు కోపం పట్టలేక మనసులో, ఈయన ఏమన్నా తండ్రి, చేతికి చిల్లి గవ్వ ఇవ్వకుండా సముద్రం పాలైపోయాడు.
ఇప్పుడు ఎవరింటి ఆడపిల్లకో పెళ్లి చేసి ఆయన కోరిక తీర్చటానికి, తమ్ముళ్లకు ఏదైనా బతుకు తెరువు చూపించటానికి నేనేమైనా మతిమాలిన వాడినా అనుకుని రాత్రికి రాత్రే ఎటో వెళ్ళిపోయాడు. తెల్లవారాక తమ అన్న ఇల్లొదిరిపోయారని గ్రహించారు ఇద్దరు అన్నదమ్ములు. అప్పుడు చిన్నవాడు రెండోవాడితో, మనమైనా నాన్నగారి చివర కోరిక తీరుద్దాం. ఈ ఇల్లు అమ్మి వచ్చిన డబ్బుతో భూపతి కూతురు పెళ్లి చేద్దాం. ఆ తర్వాత ఎక్కడైనా నౌకరీకి కుదిరి మనం బతుకుదాం అన్నాడు. ఇందుకు రెండోవాడు సరేనన్నాడు. ఆ తర్వాత ఇద్దరు వారం తిరక్కుండానే ఇల్లమ్మి ఆ డబ్బుతో సిరిపురం బయలుదేరారు. సాయంకాలానికి వాళ్ళొక చిన్న గ్రామం చేరారు. గ్రామాధికారి ఇంటి ముందు ఏదో పంచాయితీ జరుగుతున్నది. వాళ్ళు అక్కడికి వెళ్లారు. ఇద్దరు యువకులు, ఒక వృద్ధురాలు తీర్పు కోసం నిలబడి ఉన్నారు. జనంలో ఒకణ్ణి విషయం ఏమిటని అడిగారు అన్నదమ్ములు. దానికి వాడు, ఆ ముసలావిడకు ఇద్దరు కొడుకులతో పాటు పెళ్ళిడికొచ్చిన కూతురున్నది. తండ్రి బతికుండగా అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఆయన పోగానే ఆస్తిని కొడుకులు ఇద్దరూ పంచుకొని తల్లిని చెల్లిని వదిలిపోయారు. తండ్రికి మాట ఇచ్చిన ప్రకారం చెల్లెలికి పెళ్లి చేయమంటుంది తల్లి. వాళ్ళు మాత్రం ఉన్నదంతా ఖర్చు చేసి అలా పెళ్లి చేస్తే మా పిల్లల గతేం కాను అంటూ మొండికెత్తుతున్నారు. ఈ సమస్యనెలా పరిష్కరించాలా అని పంచాయతీదారులు చర్చలు చేస్తున్నారు అని చెప్పాడు. అన్నదమ్ములిద్దరూ అక్కడ్నుంచి బయలుదేరి ఒక పూటకుళ్ళ ఇంట్లో భోజనం చేసి ఆ రాత్రికి అక్కడే పడుకున్నారు. రెండో వాడికి తెగని ఆలోచనలతో ఎంతకూ నిద్రపట్టలేదు. వాడు చివరకు ముసలావిడ కొడుకులు సొంత చెల్లికే పెళ్లి చేయటానికి ససేమిరా అంటున్నప్పుడు ఎవరో ముక్కు మొహం తెలియని సిరిపురం భూపతి కూతురుకు ఇల్లమ్మిన డబ్బుతో పెళ్ళెందుకు చేయాలి? ఉన్న కాస్త డబ్బు పరాయి వాళ్ల కోసం ఖర్చు పెట్టకుండా దానితో ఏ వ్యాపారమో చేసి సుఖంగా బతకవచ్చు అని నిర్ణయించుకుని డబ్బు సంచితో రాత్రికి రాత్రే ఏటో పారిపోయాడు. తెల్లవారి నిద్రలేచిన మూడోవాడికి అన్నగాని డబ్బు సంచిగాని కనపడకుండా పోయేసరికి సంగతి అర్థమైంది. వాడు భారమంతా దేవుడి మీద వేసి సిరిపురం బయలుదేరాడు. 2 రోజుల కాలినడకన తర్వాత చిన్నవాడు సిరిపురం చేరుకున్నాడు. వాడు వాకబుచ్చేసి భూపతి ఇల్లు తెలుసుకుని ఆయనుంటున్న 4 అంతస్తుల మేడ చూసి, ఇంత ధనవంతుడి కూతురుకు నేనేమిటి పెళ్లి చేయటం అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. తర్వాత వాడు మేడ గుమ్మాన్ని సమీపించి, భూపతిగారు అని పిలిచేసరికి ఒక వయసు పైపడ్డ ఆజానుబాహువు తలుపు తెరిచి, భూపతిని నేనే, ఏం కావాలి అని అడిగాడు. నేను సమీరుడనే ఆయన మూడో కొడుకును. మా నాన్నగారు తన చివరి కోరికగా మీ అమ్మాయికి మా ఖర్చులతో వివాహం జరిపించమని కోరాడు. తెచ్చిన డబ్బు దారిలో పోయింది. దయచేసి మీరు కొంత గడువు ఇస్తే ఏ కూలీనాలో చేసి కూడపెట్టి మీ అమ్మాయి వివాహం చేసి మా నాన్నగారి చివరి కోరిక నెరవేర్చుతాను అన్నాడు చిన్నవాడు. భూపతి వాడు చెప్పింది విని ఆప్యాయంగా వాడి భుజం మీద చెయ్యి వేసి లోపలికి తీసుకువెళ్లి కూర్చోపెట్టి, మీ నాన్న నేను బాల్యమిత్రులం. మీ తండ్రి చనిపోయిన వార్త విని నేనింకా కోలుకోలేని స్థితిలో ఉన్నాను. ఆయన మీ భవిష్యత్తు కోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు. తను ఎక్కువగా ఇంటి పట్టున ఉండనందువల్ల ఆడపిల్ల ఆలనా పాలనా సరిగా చూసేవాళ్లుండరని పుష్కరాలలో తప్పిపోయినట్టు మీకు చెప్పి సత్యవతిని నా సంరక్షణలో ఉంచాడు. అలాగే ఆయన వర్తకంలో సంపాదించిన లక్షల కొద్దీ డబ్బు నా దగ్గరే దాచి ఉంచి, నా తదనంతరం నా 3 కొడుకుల్లో ఎవడైతే నీ గుమ్మం దాకా వస్తాడో వాడే నేను పెట్టిన పరీక్షలో నెగ్గినట్టు లెక్క. వాడికే నా ఆస్తి అంతా ఇచ్చి సత్యవతి గురించిన అసలు సంగతి చెప్పు అని కోరాడు. తండ్రి పెట్టిన పరీక్షలో నెగ్గి నువ్వు తండ్రికి తగిన తనయుడివనిపించుకున్నావు. సరే, ముందు నీకోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తున్న నీ చెల్లెల్ని చూడు అని సత్యవతిని పిలిచాడు. భూపతి చెప్పింది విని ఆశ్చర్యపోతున్న చిన్నవాడు సర్వాభరణాలు ధరించి బాలలక్ష్మీదేవిలా తనకేసి నడిచి వస్తున్న చెల్లెలు సత్యవతిని చూసి పరవసత్వంలో కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాల్చాడు. ఉచిత సలహాలు. సదాశయుడికి తల్లిదండ్రులిచ్చిన ఆస్తి ఉంది. దానితో ఆయన భార్యాబిడ్డలు రోజులు వెళ్లబుచ్చుతున్నారు. తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశయుడు రకరకాల పుస్తకాలు చదువుతుంటాడు. ఏవైనా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడి సాయం కోరుతుంటారు. విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెబుతూ ఉంటాడు. ఆ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు. అలాంటి వారిలో సూరయ్య ఒకడు. సూరయ్య వ్యాపారి. ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయాయి. లబోదిబ్బోమంటున్న ఆయనకు చిత్రపురం గ్రామస్తులు ఉప్పుడు బియ్యం వాడతారు. నీ ధాన్యాన్ని ఉప్పుడి బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదాశయుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం చేస్తే సూరయ్యకు 100 వరహాలు లాభం వచ్చింది. మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాల హారం చేయించాడు సూరయ్య. అది ఆ ధనికుడికి నచ్చలేదు. 10,000 వరహాలు నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటే
రత్నాపురం జమీందారుకు కొత్త కొత్త హారాలు సేకరించటం ఇష్టం. ఆయన నీ హారాన్ని కొనటమే కాదు, మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదాశయుడు చెప్పాడు. ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవడమే కాక 2000 వరహాలు లాభం కూడా వచ్చింది. ఇలా ఉండగా ఒక రోజున సూరయ్య ఇంటికి 20 ఏళ్ల యువకుడొకడు వచ్చాడు. అతడి పేరు చంద్రుడు. ఏ ఆధారమూ లేక సూరయ్యను ఆశ్రయించాడు. అయితే చంద్రుడికి మోసగాడన్న పేరున్నది. అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడినింట్లో ఉంచుకునేటందుకు తటపటాయించాడు. సదాశయుణ్ణి సలహా అడిగితే, పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు. నువ్వు చంద్రుడికి ఆశ్రయమిచ్చి ఆదుకో. నువ్వతణ్ణి నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు. సరే అని సూరయ్య చంద్రుణ్ణి తన ఇంట్లో ఉంచుకుంటే అతడొక రోజున ఇంట్లోంచి 2000 వరహాలు దొంగలించి పారిపోయాడు. సూరయ్య మహాకోపంగా సదాశయుడు ఇంటికెళ్ళి, నీ మాట మీద చంద్రుణ్ణింట్లో ఉంచుకున్నాను. అందువల్ల 2000 వరహాలు నష్టపోయాను. నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు. సదాశయుడు చిరాకుపడి, సలహా ఇవ్వడం వరకే నా వంతు. ఫలితం నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అతణ్ణి నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు. నేనెలాంటివాణ్ణో నీకు చాలా కాలంగా తెలుసు. నాకు తగిన సలహానే ఇస్తావనుకున్నాను. నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు. నాకు జరిగిన 2000 వరహాల నష్టాన్ని నువ్వే పూడ్చాల్సి ఉంటుంది. ఇందుకొప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సూరయ్య. అయినా సదాశయుడు ఆయన మాటలు లెక్క చేయలేదు. వ్యవహారం గ్రామాధికారి దాకా వెళ్ళింది. గ్రామాధికారికి అసలు విషయం అర్థమైంది. సూరయ్య బుద్ధి మంచిది కాదని, అలాంటివాడి పితురికి విలువ ఇస్తే సదాశయుడింకెవరికీ మాట సాయం చేయడని ఆయనకు అనిపించింది. అందువల్ల తనే స్వయంగా వెళ్లి సదాశయుణ్ణి కలుసుకుని, సూరయ్యకు తగు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్లు పెరిగిపోయి మంచివాళ్లను బతకనివ్వరు. కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు. సదాశయుడు ఆయనకు ఏం చెయ్యాలో చెప్పాడు. ఆ ప్రకారం మర్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందర్నీ సమావేశపరచి సూరయ్య పితూరి గురించి చెప్పి, అతడి పితూరిలో న్యాయముంది. అయితే అసలు సూరయ్య సదాశయుడి సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంది అన్నాడు. దీనికి సూరయ్య వెంటనే, గతంలో కూడా నాకు సదాశయుడు ఎన్నో సలహాలిచ్చాడు. వాటి వల్ల ప్రయోజనం కలగటంతో నాకాయన సలహాల మీద నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో ఇప్పుడు నష్టపోయాను అన్నాడు. అయితే సదాశయుడు, నీకు 2000 వరహాలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు. కాని అంతకుముందు సదాశయుడి సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనమెంతో లెక్కకట్టి అదంతా నువ్వు ఆయనకు ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి. ఇది విని ఊరు వాళ్ళందరూ నవ్వారు. కాని గ్రామాధికారి మాత్రం నవ్వక, ఇక మీదట సదాశయుడి సలహాల వల్ల ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటాలివ్వాలి. నష్టం వస్తే ఆయన తన వాటా భరిస్తాడు. ఈ వ్యవహారమంతా గ్రామాధికారినైనా నా ముందు జరగాలి. అలా జరగని వాటికి నేను బాధ్యుణ్ణి కాను అన్నాడు గంభీరంగా. ఉచితంగా లభించే సదాశయుడి సలహాలకు ఆ రోజు నుంచి వెలకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూరయ్యను నానా తిట్లు తిట్టారు. సదాశయుడు మాత్రం స్వార్థపరుడి ఆశపోతు గుణమే మంచివాడి సాయానికి విలువను తెస్తుంది. ఆ విధంగా నాకు సూరయ్య మేలే చేశాడు. ఇక మీదట ఎవరికీ ఉచిత సలహాలివ్వను అని అప్పటినుంచి మరింత సుఖంగా జీవించాడు. అతిథి మర్యాద. ఒకానొకప్పుడు క్షేత్రపురమనే గ్రామంలో సర్పానందుడనే భాగ్యవంతుడుండేవాడు. ఆయన అతిథులకు సకల మర్యాదలు చేసి అపరిమితంగా గౌరవించి ఆదరించేవాడు. తనలాగా అతిథి మర్యాదలు చేసేవారు లేరని ఆయన నమ్మకం. వచ్చిన అతిథులందరూ సర్పానందుణ్ణి పొగిడి వెళ్లేవారు. అందుకు సర్పానందుడు మహా సంబరపడిపోయేవాడు. కాని ఒకసారి గోపాలుడనే అతను ఆయన వద్ద అతిథి సత్కారం పొందాక, శ్రీపురంలో రంగనాథుడి తర్వాత అతిథి మర్యాదకు నిన్నే చెప్పుకోవాలి అని మెచ్చుకున్నాడు. తనను శ్రీపురం రంగనాథుడి పేరు చెప్పి చిన్నబుచ్చినందుకు సర్పానందుడు నొచ్చుకుని, ఆ రంగనాథుడెవరు? ఆయనలోని ప్రత్యేకతేమిటి అని గోపాలుణ్ణి అడిగాడు. గోపాలుడు ఆశ్చర్యంగా, శ్రీపురం రంగనాథుడి గురించి తెలియదా? అతిథి మర్యాదకు ఆయన పెట్టింది పేరు. ఆయన ప్రత్యేకతను మాటల్లో చెప్పలేం. ఒకసారి శ్రీపురం వెళ్ళు, నీకే తెలుస్తుంది అన్నాడు. ఇక సర్పానందుడు ఉండబట్టలేకపోయాడు. మర్నాడే ఆయన ప్రయాణమై శ్రీపురం చేరుకుని సిలువుగానే రంగనాథుడి ఇంటికి వెళ్ళాడు. రంగనాథుడిది చిన్న పెంకుటిల్లు. ఇంటి అరుగు మీదే ఆయన కూర్చొని ఉన్నాడు. సర్పానందుణ్ణి చూస్తూనే ఆయన వివరాలడిగి తెలుసుకున్నాడు. సర్పానందుడు అసలు విషయం చెప్పక తను వజ్రాలు అమ్మడానికి వచ్చానన్నాడు. వజ్రాలు అమ్మే మాటైతే శంభునాథుడింటికి వెళ్ళు. ఆయన మీకు చక్కని ధర ఇచ్చేలా చేస్తాడు.
వజ్రాలను చూసి వాటి సరైన విలువను అంచనా వేయటంలో ఆయనకు ఆయనే సాటి అన్నాడు రంగనాథుడు. మీ ఇంట అతిథిగా ఉంటానంటే మీకేమైనా అభ్యంతరమా అన్నాడు సర్పానందుడు వెంటనే. అయ్యా, తమరు చూడటానికి గొప్పవారిలా ఉన్నారు. నేను బీదవాణ్ణి, తమకు తగిన విధంగా మర్యాద చేయలేను అన్నాడు రంగనాథుడు. నాకు మీ ఇంట్లోనే బస చేయాలని ఉంది. మీకిష్టం లేదంటే శంభునాథుడి ఇంటికి వెళతాను అన్నాడు సర్పానందుడు. ఆ వెంటనే రంగనాథుడు సర్పానందుణ్ణి గౌరవంగా లోపలికి ఆహ్వానించి పెరట్లోకి తీసుకువెళ్లి పాదప్రక్షాళనానికి నీళ్లు ఇచ్చాడు. కాసేపటికి రంగనాథుడి భార్య భోజనం సిద్ధం చేసింది. పిండి వంటలు లేకున్నా చేసిన పదార్థాలు రుచిగా ఉన్నాయి. భోజనమయ్యాక సర్పానందుడు శంభునాథుడినింటికి వెళతానన్నాడు. అందుకు రంగనాథుడు అంగీకరించక, ఏరి కోరి నా ఇంటికి వచ్చారు. ఈ రోజు నా మర్యాదలందుకున్నాకే రేపు మిమ్మల్ని విడిచిపెడతాను అన్నాడు. అంతకాలం ఆ ఇంట్లో ఎలా ఉండాలా అని సర్పానందుడు ఇబ్బంది పడ్డాడు. రంగనాథుడి ఆతిథ్యం అత్యంత సామాన్యంగా ఉంది. తన ఇంటికి వచ్చిన అతిథులకు తను రకరకాల పిండి వంటలు చేయించి పెడతాడు. అయినా రంగనాథుడి ఆతిథ్యం గోపాలుడి దృష్టిలో గొప్పదెందుకైందా అని ఆయన ఆలోచనలో పడ్డాడు. అంతలో అక్కడికి రంగనాథుడి కుటుంబ సభ్యులందరూ వచ్చారు. వారిలో రంగనాథుడి భార్య, పిల్లలు, తమ్ముడు కూడా ఉన్నారు. అందరూ సర్పానందుణ్ణి క్షేత్రపురం విశేషాలడిగి ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నారు. సర్పానందుడికి సంగీతం వచ్చునని మాటల సందర్భంలో తెలియటంతో ఆయన్ను బలవంత పెట్టి 2 పాటలు పాడించారు. ఆనాటి వరకు సర్పానందుడి మాటలను అంత శ్రద్ధగా విన్నవారు లేరు. ఆయన్ను అడిగి పాడించుకున్నవారూ లేరు. తను బాగా పాడానని వాళ్లు మెచ్చుకుంటుంటే ఆయనకు చాలా సంతోషం కలిగింది. అతిథి మర్యాద అంటే కడుపునిండా భోజనం పెట్టటమే కాదు, అతిథులు చెప్పే మాటలు శ్రద్ధగా విని వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశమివ్వాలి అనుకున్నాడు సర్పానందుడు మనసులో. ఆ తర్వాత ఆయన మర్యాదకు వాళ్ల ఊరి విశేషాలు అడిగాడు. అందుకు రంగనాథుడు, రోజూ చూసే ఊరే కదా, మాకేమీ విశేషంగా అనిపించదు. మా ఊళ్ళో పురాతన ఆలయాలున్నాయి, పళ్లతోటలున్నాయి, ఎన్నో ఏళ్లనాటి కోట ఒకటి ఉన్నది. వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే మా పిల్లలు మిమ్మల్ని వెంటపెట్టుకు వెళ్లి చూపిస్తారు. అయితే ప్రయాణం కాస్త అలసటతో కూడుకొని ఉంటుంది. చాలా దూరం నడవాలి కదా అన్నాడు. నిజానికి సర్పానందుడికి ఊరు చూసే ఉద్దేశం లేదు. అందువల్ల ఆయన తనకు అలసటగా ఉన్నదని తప్పించుకొని ఆ ఇంట్లో వారికి ఏ ఏ విద్యలలో ప్రావీణ్యముందో అడిగి తెలుసుకున్నాడు. రంగనాథుడు బొమ్మలు గీయగలడు. ఆయన భార్య చక్కగా పాడుతుంది. తమ్ముడు కవిత్వం చెప్పగలడు. పిల్లలు మట్టితో రకరకాల అందమైన బొమ్మలు చేస్తుంటారు. సర్పానందుడు అందరి ప్రావీణ్యాన్ని చూస్తానన్నాడు. అందుకు రంగనాథుడు ఒప్పుకోక, మీకింకా ప్రయాణ బడలిక తగ్గలేదు. అలాంటప్పుడు కొంత విసుగ్గా ఉంటుంది. ఈ రోజుకు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అయినా సర్పానందుడు బలవంత పెడితే, మీరు మా ఇంట్లో అందరికీ నచ్చారు. మరిన్ని రోజుల పాటు మీరు మా ఇంట్లో ఉండాలని మా కోరిక. రేపటి నుంచి ప్రారంభించి రోజుకొకరు చొప్పున మా విద్యలు ప్రదర్శిస్తాం. అవయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి మరి అన్నాడు రంగనాథుడు. సర్పానందుడికెంతో సంతోషమైంది. ఆయనకప్పుడు వినే ఓపిక నిజంగానే లేదు. అతిథికి తనను గురించి చెప్పుకోవటంలో గృహస్థు ఎలా ఉండాలో ఆయనకప్పుడు తెలిసింది. ఇక మీదట ఇంటికొచ్చిన వారికి నేను కూడా నా గురించి ఎక్కువగా చెప్పకూడదు అనుకున్నాడాయన. అంతేకాక వచ్చినప్పుడు ఎప్పుడు వెళతాడా అని కాక అతన్ని 4 రోజుల పాటు ఇంట్లో ఉంచుకోవాలని తపన పడుతున్నట్లుండాలని కూడా ఆయనకు అర్థమైంది. రంగనాథుడి భార్య సర్పానందుడికి రాత్రి భోజనంలో అన్ని ఇష్టమైన వంటకాలు చేసింది. మధ్యాహ్నం ఆయనను మాటలో పెట్టి తెలుసుకోవటం వల్ల ఆమెకు అది సాధ్యమైంది. భోజనాలయ్యాక అందరూ కాసేపు కబుర్లాడుకున్నారు. తర్వాత రంగనాథుడు సర్పానందుడిని ఒక గదిలోకి తీసుకువెళ్లి, మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, తీర్చగలను అన్నాడు. సామాన్యుడైన రంగనాథుడు భాగ్యవంతుడైన తనకు తీరని కోరిక తీర్చగలడం అసాధ్యం. అయినా ఆయన అలా అడిగినందుకు తగు విధంగా బుద్ధి చెప్పాలనిపించి, ఇలా అడగటం మీకు భావ్యం కాదు. మీరు తీర్చలేనిది అడిగానన్న బాధ నాకు కలుగుతుంది. నేనడిగింది తీర్చలేకపోయానని మీరు బాధపడతారు. ఎవరైనా ఎవరికైనా తమ సమర్థతను బట్టే వాగ్దానాలు చేయటం ధర్మం కాదంటారా అన్నాడు సర్పానందుడు. మీరు చెప్పింది అక్షరాల నిజం. తీర్చగలను కాబట్టే నేను మిమ్మల్ని అడిగాను. నిస్సంకోచంగా మీ కోరిక చెప్పండి అన్నాడు రంగనాథుడు. దేవలోకం వెళ్లి అప్సరసల నాట్యం చూడాలని ఉంది అన్నాడు సర్పానందుడు కాస్త చిరాగ్గా. రంగనాథుడు ఆయనకు మంచం చూపించి, ఇక విశ్రాంతి తీసుకోండి, మీ కోరిక తీరుతుంది అని గదిలోంచి బయటకు వెళ్లిపోయాడు. సర్పానందుడు మంచం మీద పడుకున్నాడు. మరుక్షణంలోనే ఆయనకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కల. ఆ కలలో ఆయన దేవలోకం వెళ్లాడు. అక్కడ అప్సరస నాట్యం చేస్తుంటే చూశాడు.
మర్నాడు నిద్రలేచేసరికి ఆయనకు ఎంతో తృప్తి కలిగింది. వెళ్లి రంగనాథుణ్ణి కలుసుకొని కృతజ్ఞతలు తెలుపుకొని తనకా కల ఎలా వచ్చిందని అడిగాడు. అది కల కాదు, నిజం అన్నాడు రంగనాథుడు. తర్వాత అసలు విషయం సర్పానందుడికి చెప్పాడు. ఒకసారి రంగనాథుడి ఇంటికి వచ్చిన అతిథి ఆయన చేసిన మర్యాదలకెంతో తృప్తిపడి, నాయనా, నేను తపస్సంపన్నుణ్ణి. నా శక్తిలో కొంత ఎవరికైనా ఉత్తముడికి దారపోయాలని నా కోరిక. ఇన్నాళ్లకు నా అన్వేషణ ఫలించింది. ఇవాళ నుంచి ప్రతిరోజు నీకు ఎంత అసాధ్యమైనదైనా సరే ఒక కోరిక తప్పక తీరుతుంది. దానితో అంతులేని సంపదలకు వారసుడివై కలకాలం ఇలాగే గొప్పగా తిథి మర్యాదలు చేస్తూ సుఖంగా జీవించు అన్నాడు. అందుకు రంగనాథుడు ఏమాత్రమూ సంతోషించక, స్వామి, నా అదృష్టం కొద్దీ తమరు నా ఇంటికి అతిథిగా వచ్చారు. మీ వరం ప్రమాదకరమైనది. ఎందుకంటే కోరిక మనసుకు సంబంధించినది. మనస్సును అదుపు చేయటం చాలా కష్టం. అందువల్ల నేను నా వరాన్ని దురుపయోగం చేసి ఎందరికో హాని కలిగించవచ్చు. ఈ వరం ఇంద్రియ నిగ్రహమున్న తమబోట్లకే తప్ప సామాన్యుడినైనా నాకు తగదు అన్నాడు. పోనీ ప్రతిరోజూ నీ ఇంట 100 బంగారు కాసులు కురిసేలా వరమిచ్చేదా అన్నాడు. స్వామి, అయాచితంగా అంత బంగారం నాకు వలదు. మనిషి అన్ని స్వయం కృషితో సాధించాలి. అలా సాధించిన దాంతోనే అనుభవించాలి. నేను అతిథి మర్యాద చేసినా స్వయం కృషితో సంపాదించిన ధనంతోనే చేస్తాను. ఈ వరం కూడా వద్దు అన్నాడు రంగనాథుడు. పోనీ అతిథులు కోరిన వస్తువులు బంగారం లాంటిది ఇవ్వగలిగే వరం ఇవ్వనా అన్నాడు అతిథి. స్వామి, అప్పుడది నా స్వయం కృషి ఫలం కాదు కదా. కాబట్టి అతిథుల మనసును సంతోషపెట్టే శక్తి నాకివ్వండి అన్నాడు రంగనాథుడు. అతిథుల మనసుకు సంతోషం కలగాలంటే ధన కనుక వస్తువు వాహనాదులు అవసరం కాదా అన్నాడు అతిథి. అలా ఇచ్చే మాటైతే నా ఇంటికి ఆతిథ్యం కోసం కాక దానం కోసం వస్తారు. నేను దాతను కాదల్చుకోలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవసరపడితే ఆశ్రయమిచ్చి ఆదరించాలని నా కోరిక. మనిషి కోరికలన్నీ మనసుతో ముడిపడి ఉన్నాయి. మనసు తృప్తి పడితే మనిషికి కోరికలుండవు. మనసుకు తృప్తి కలిగించగల శక్తి నాకివ్వండి అన్నాడు రంగనాథుడు. అప్పటికి అతిథికి అసలు విషయం అర్థమై, తమకు తాముగా నీ ఇంటికొచ్చిన వారికి మాత్రమే ఆతిథ్యమిస్తుండు. రోజుకొక్కసారి నీ అతిథుల తీరని కోరికలు రాత్రిపూట నిద్రలో తీరుతాయి. వారి మనసుకు పూర్తి తృప్తి కలుగుతుంది అని వరమిచ్చి వెళ్ళాడు. ఆనాటి నుంచి రంగనాథుడు అదే విధంగా అతిథి మర్యాదలు చేస్తూ వస్తున్నాడు. ఈ వివరాలు వినగానే సర్పానందుడి సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. రంగనాథుడు తన కోసం అద్భుత శక్తులను కూడా వాడుకోడు. అతిథిని శరీరం కంటే ఎక్కువగా మనసును సంతోషపెట్టటానికే ప్రయత్నిస్తాడు. అందుకే తన ఆతిథ్యం స్వీకరించిన గోపాలుడు ఆయనను అంతగా మెచ్చుకొని ఒకసారి వెళ్లి చూసి రమ్మన్నాడు. సర్పానందుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళాక తన పాత పద్ధతులు మార్చుకున్నాడు. ఎవరైనా అతిథులు తనను మెచ్చుకుంటే శ్రీపురం రంగనాథుడి తర్వాతే నేను అని అంటూ ఉండేవాడు. మీకు ఈ కథలు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.